ఇదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి విశేష అనుగ్రహ ఫలితంగా ఈ సంవత్సరం తిరుప్పావై మీ అందరితోటి కలిసి అనుభవించే భాగ్యం మాకు లభించింది. భాగ్యనగరంలో ఎంతోమంది మహానుభావులు భాగవతోత్తములు విశేషమైన శ్రమ కూర్చి 22 రోజులు అనుగ్రహించారు మమ్మల్ని. ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి, ఒక వారం మిగిలింది. ఈ వారం పూర్తి చేసుకొని మనం ఆండాళ్ కటాక్షానికి పాత్రలమయ్యేలా స్వామి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ఎంతో మహత్తరమైన పుణ్యం ఉంటే కానీ మనుష్య జన్మ లభించదు అని మన పెద్దలు చెప్తారు. చెప్పేదానికి ఒక మాట చెప్పారు. అయ్యా, ఈ శరీరం అనేది భోగము కోసము కాదు, నీకు ఒక ప్రయోజనము కోసం సర్వేశ్వరుడు కల్పించాడు. ఎందుకు కల్పించాడు ఈ శరీరాన్ని? ఒకరికి వినియోగపడటానికి, ఒకరికి ఉపయోగపడటానికి కల్పించాడు. నీకు ఉపయోగపడటానికి నీ శరీరాన్ని కాదు. విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. విచిత్రమైన శరీరం మనది. దీనిలో చక్కని మనసు, బుద్ధి, వాక్కు, ఇంద్రియములు, సకల పరికరములతో కూడినటువంటి దివ్యమైన దేహాన్ని ప్రసాదించి భగవానుడు ఎందుకు ఇచ్చాడు అని చెప్పారంటే భగవంతుని కొరకు అర్పించుటకు. అలాగా అయితే భగవంతుడు ఎక్కడుంటాడు? వాడికి అర్పిస్తాం, కనబడడు. మరి ఎలాగ అర్పిస్తావు? ఎవరికి అర్పిస్తావు అంటే విగ్రహం దగ్గర అర్పిస్తావా? ఏమిటి చేస్తావు విగ్రహం దగ్గర కూర్చొని అంటే దేవునికి ఏదో ధూపం దీపం పెట్టి పువ్వులు దల్లేం చేశాం. మరి ఎక్కడా లేడు కదా భగవంతుడు. కాబట్టి మరి ఎవరికి అర్పిస్తాం? అర్పించడానికి మరెవరు లేరు. ఈ స్థితి మనకి ఈనాడు కలిగి ఉన్నది. కానీ ఆండాళ్ళ తల్లి చెబుతోంది, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడు అని ప్రశ్నించుకోమన్నది. కాబట్టి ఎక్కడ లేడు భగవానుడు? ఈ విశ్వములో కనిపించే అందరిలోనూ భగవానుడు ఉన్నాడు. వీరందరూ భగవానుని యొక్క దివ్య దేహములు. బయటనున్న శరీరము మనది కాదు. మనలోనున్న భగవానుడు మనను, మన శరీరమును కూడా తన నియమనములో పెట్టుకొని ఈ శరీరము చేత చేసే పనిని తన కొరకు స్వీకరిస్తున్నాడు. కానీ ఇది మనము మన కొరకు చేసి అనుభవించే వాళ్ళం కాము. ఇది మనకు కలగాలి. ఇది కలగటానికి నీవేమి చేయాలి? శరీరముతో ఆచరణ చేయాలి. ఆ ఆచరణ చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ముందు ప్రసాదించాలి. ఆ జ్ఞానం కలగకపోతే దీనిని ఎందుకు ఉపయోగిస్తాం? నా కొరకే ఉపయోగిస్తాం. నా కొరకంటే శరీరము కొరకు, నా కొరకంటే లోపలుండే ఆత్మ కొరకు కాదు. నేనని మనం అనే దేనిని పైనుండే శరీరాన్ని నేనంటున్నాం. కాబట్టి నేను బలవంతుణ్ణి, శరీరం. నేను బ్రాహ్మణుణ్ణి, శరీరం. నాకు జ్వరం వచ్చింది, శరీరానికి. నేనంటే శరీరము కాదని మనకు ఎవ్వరికీ తెలియదు. ఏమిటి నేనంటే? ఈ శరీరం అనేది నీది కానీ నీవు కాదు. ఇల్లు నీది ఎలాగో శరీరము నీది. ఎందుకు వచ్చింది ఇల్లు? మనం ఇంట్లో సుఖముగా ఉండడానికి. ఎందుకు వచ్చింది శరీరము? నీవింతకుముందు చేసిన కర్మల యొక్క ఫలమును అనుభవించి ఆ కర్మలను తగ్గించుకొని క్రమముగా నీ ఆత్మకి ఆవరించిన ఆవరణము తొలగి నీ ఒక్కసారి ఇతరుని కొరకు పరుని కొరకు అనే భావము నీకు తెలియడానికి వచ్చింది. దాని పేరే ఆవరణ భంగం అంటారు. ఆవరణ భంగం అంటే పైని ఉండిన పొర తొలగుట. ఈ పైనున్న పొర తొలగితే కానీ అసలు రూపం రాదు. ఇప్పుడు ధాన్యం ఎలాగైతే పై పొర తీస్తే కానీ ఆ లోపల ఉండేటువంటి బియ్యము బయలుపడి మన చేత అనుభవించడానికి తగిన దశ కలగదో, అలాగే మనము కూడా భగవంతునికి అనుభవించడానికి తగిన స్థితి పొందాలి అంటే పైనున్న పొర తొలగించుకోవాలి. ఎలా తొలగించుకుంటావు? దానికి 21 రోజు సాధన చేసింది మన తల్లి, మన చేత చేయించింది. ఇంత కష్టపడితే నిన్నేమిటన్నది తల్లి? అయ్యా, శత్రువులు నీ బలమునకు ఓడిపోయి నీ వాకిటికి ఎలాగొచ్చి నీ గుమ్మంలో పడి ఉన్నారో అలాగే మేము కూడా కేవలం మేమందరము మా బలము ఓడిపోయి వచ్చి నీ వాకిట పడి ఉన్నాము. ఇది మనకి కలగాలి. ఇది ఎప్పుడు కలుగుతుంది? నేను నా కొరకు కాదంటే కానీ నీవు ఒకరికి ఉపయోగపడవు. నేను స్వతంత్రుడను కానంటే కానీ ఒకరి యందు నీవు ప్రీతితో వారికి లొంగి ఉండవు. కాబట్టి నేను నా కొరకు కాదు. ఇది ప్రతి స్థలంలోనూ మనకు అలవాటు. ధర్మమును ఆచరించు అని చెప్తుంది శాస్త్రం. ధర్మం అంటే ఏమిటి? తండ్రికి కావలసిన సేవలు కొడుకు చేయడం. కొడుకు చేయడం అంటే భర్తకి కావలసినవి భార్య, పిల్లలకు కావలసినవి తల్లి,
ఇవన్నీ పుత్రధర్మం, మిత్రధర్మం, మిత్రధర్మం ఇవన్నీ చెప్తున్నాను. ధర్మం ధర్మం అనే మాటకి ఎక్కడ అర్థం వచ్చినా జ్ఞాపకం పెట్టుకోవాలి. ధర్మం అనగా తాను చేయు పని చేత ఒకరికి ప్రీతిని కలిగించి వారికి కలిగిన ప్రీతిని చూసి తాను ఆనందించుడు ధర్మము. అట్లా ఆనందించడానికి నీకు ఏ పని పనికొస్తే దాని పేరు ధర్మం. నువ్వు దేవతలకు యజ్ఞం చేశావు, యజ్ఞం చేసినప్పుడు నీవు శరీరంతో చేశావు. చేసిన యజ్ఞం చేత ఎవరు సంతోషించారు? దేవతలు. దానివల్ల నీకేమిటి కలిగింది? నీకు ప్రీతి. కాబట్టి నువ్వు సంతోషిస్తున్నావు దేనివల్ల? వారి సంతోషమును చూసి. ఇలాగే నీవు తండ్రికి సేవ చేశావు, తండ్రికి సేవ చేసినందువల్ల నీవు శ్రమపడ్డావు, తండ్రి ఆనందము కలిగింది, తండ్రి ఆనందమును చూసి నీవు ఆనందించావు. అది నీ పుత్రధర్మము. నీ పిల్లలకు తల్లి సేవ చేసింది, తల్లి సేవ చేసి శ్రమపడ్డది, కానీ పిల్లలు సంతోషంతో వికాసించిన ముఖములతో ఉంటారు, చూచి తల్లి పొంగిపోయింది. ఇక్కడ ఎక్కడ మీరు ఏ ధర్మం ఆచరించండి, స్త్రీ ధర్మము కానీ, పురుష ధర్మము కానీ, పుత్రధర్మము కానీ, మిత్రధర్మము కానీ, ఏది ఆచరించినా ఒకరికి తాను ఉపయోగపడి ఈ శరీరముతో ఆ ఉపయోగపడిన ఉపయోగం చేత వారికి ప్రీతిని కలిగించి వారికి కలిగిన ప్రీతిని చూసి తాను ప్రీతినందుట, దానికి మనం చేసే పని పేరు ధర్మము. ఇది అలా మీదకి వెళ్ళండి. ఇక్కడైతే సేవ అంటాం, మరి కొంచెం పైకి వెళితే భగవంతుడి దగ్గరికి వెళితే ఏమంటాం? దీన్ని కైంకర్యము అంటాం. భగవంతుడి దగ్గరికి వెళితే పేరు దీన్నే, ఇక్కడైతే సేవ లేదు ధర్మము. ధర్మం అన్నా సేవే, సేవ అన్నా ధర్మమే. లేదు చిట్ట చివరి కైంకర్యము. అయ్యా ఇదిగో కైంకర్య వివరములు చెప్తున్నాడు మా రమణ గారు రోజు. కైంకర్యం ఏమిటి? కైంకర్య వివరాలంటే మరి డబ్బు ఇవ్వడం కైంకర్యం, అంటే డబ్బు ఇవ్వడం నా కైంకర్యం, ప్రసాదం చేయించడం కైంకర్యం. ఏమిటి కైంకర్యం ఏమిటంటే ఇది డబ్బు ఇచ్చామంటాడు కైంకర్యం ఏమిటి? అంటే కైంకర్యం అంటే ఒకటి మనం పుచ్చుకుంటా అని అర్థమా? కాదు. నీకున్న ధనములో నీకు అవకాశం ఉన్న దానిలో ఒకరికి ప్రీతిని కలిగించుటకు నీ ద్రవ్యమును వినియోగించి వారు దానితో పొందిన తృప్తిని చూసి నీవు తృప్తి చెందుటకు ఉపయోగించిన ద్రవ్యము పేరు కైంకర్యము. దానికి ఉపయోగించిన శరీరము పేరు కైంకర్యము. శరీరముతో సేవ చేయొచ్చు, మనసుతో భావన చేయొచ్చు, లేదు నీకు వాక్కుతో సేవ చేయొచ్చు. అలాగా మనకు ఉన్నటువంటి జ్ఞానమును ఒకరికి ఇచ్చి వారికి సంతోషం కలిగించి సంతోషించవచ్చు. ఎన్ని రకములో మనం చేయవచ్చు. దీని పేరు కైంకర్యం. ఇది నేర్పుతుంది ఈ తిరుప్పావులో ఆండాళ్ళ తల్లి. నాయన నీవు ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి. ఇది ఆవిడ నేర్పింది. పారార్థ్యం, ఎవడైనా సరే శరీరముతో ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఒకరికి ఉపయోగపడుట కొరకే వచ్చి ఉన్నాడు. అంచేత స్వామి నేను నా కొరకని అనుకుంటున్నాను ఇంతకాలము కాదయ్యా, నేను కాదయ్యా, నేనంటే నీ వాడిని, నేనంటే నీ కొరకు. కాబట్టి నేననే మాటకి ముందు జ్ఞాపకం పెట్టుకో. నేను నీ వాడిని మొదటిది. అంటే నేను స్వతంత్రుడను కాను, వాడు లోపల ఉండి నియమిస్తున్నాడు. నడిపిస్తూ ఉండేటువంటి వాడిని మరిచిపోయినాం మనం. నడుస్తున్నాం కనుక నేనే నడుస్తున్నాం అనుకుంటున్నాం. కారు నడుస్తోంది, స్కూటర్ నడుస్తోంది, ఆగిపోయింది. ఏమండి? పెట్రోల్ అయిపోయింది. ఆ లోపల పెట్రోల్ ఉంటే నడుస్తుంది, పెట్రోల్ లేకపోతే నడవదు. అలాగే మన శరీరం లోపల ఉన్న జీవుని లోపల పరమాత్మ ఉంటేనే ఇది ప్రవర్తిస్తుంది, లేకపోతే ప్రవర్తించదు. కాబట్టి ఉన్నదంటే వాడు ఉన్నందువల్ల, కదిలిందంటే వాడు ఉన్నందువల్ల, ఆగిందంటే వాడు ఆపినందువల్ల. కాబట్టి ఏది వచ్చినా దాని దాకా నువ్వు వెళ్ళాలి. నీ భావన ఇది నీకు ఎప్పుడు కలిగితే అప్పుడు నీవు జీవితంలో సార్థకతను పొందినట్టు. కాబట్టి దీనికి ఏమిటి చేయాలయ్యా? ప్రేమ కలగాలి. ఎలా కలుగుతుంది ప్రేమ? ప్రేమ పడే వాళ్ళతో కలిసి తిరగడం అలవాటు చేసుకో ముందు. ఈ ప్రేమ పడేవాళ్ళు కాని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళతో తిరగకు. వాళ్ళతో తిరిగితే వాళ్ళకి ఎందుకంటే నాన్ సెన్స్, వాళ్ళతో తిరగడం ఏమిటి? వాళ్ళకి మనం సేవ ఏమిటి? మనం ఇండివిజువల్, మన బ్రతుకు మనం చూసుకోవాలి. ఒకటి ఉపయోగిస్తే ఇది చెప్తాడు, మనకు ఉపదేశాలు వీడు చెప్తూ ఉంటాడు. బాగుంది, అదే బాగున్నట్టుంది. ఎంచేత ఇది పైదే కదండి మనకి కావాలి. ఈ పైదానికి సుఖం వస్తుంది. ఒకటికి ఏమి సేవ చేయకపోతే సుఖంగా ఉండొచ్చు, పడుకోవచ్చు. ఒకరికి సేవ చేయాలంటే శరీరాన్ని శ్రమ పెట్టాలి. ఎప్పుడు నువ్వు శ్రమ పెడతావు అంటే ప్రేమ కలిగితే శ్రమ పెడతావు. శ్రమ పడడానికి జంకవు. పిల్లడి కోసమని తల్లి ఎంత కష్టపడుతోంది? ఎందుకు కష్టపడుతోంది? ప్రేమ పుట్టింది కనుక. ప్రేమ ఎలా పుడుతుంది అంటే ఆ పిల్లడికి తనకి ఉన్న సంబంధం తెలిస్తే ప్రేమ కలుగుతుంది. అక్కడెక్కడో ఆపరేషన్ చేశారు, పిల్లల్ని అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టేశారు. 4 ఉయ్యాలు 4 పిల్లలు ఉన్నారు. ఈ తల్లికి తన పిల్లడెవడో తెలియదు. చూస్తోంది, తెలియవచ్చిన అలా ఉయ్యాలో చూసిన బహుశా పిల్లడెవడో మనవాడు ఇందులో ఒకడు ఉంటాడు అనుకుంది, కానీ ఎవడో తెలియదు. అప్పుడు నర్సు మెల్లగా తీసుకొచ్చి బాగా కాస్త తెలివి వచ్చిన తర్వాత ప్రక్కన పడుకోబెట్టింది. ఇలా చెయ్యి వేసింది. ఓపిక లేని తల్లి చెయ్యి తీసి ఆ పిల్లడి మీద వేసి దగ్గరగా తీసుకుంది. ఎందుకు కలిగింది ప్రేమ? సంబంధము తెలియాలి. సంబంధము తెలిస్తే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే త్యాగం వస్తుంది, స్వార్థము తగ్గుతుంది. కాబట్టి ముందు అందరికీ మనకి ఏమి తెలియాలి?
విశ్వములో మనమందరము ఎవనితో సంబంధించున్నామో తెలియాలి డైరెక్ట్గా. అది మనకి తెలియవలసిన మొదటి సూత్రం. ఎవరితో మనం సంబంధించున్నాం? నేను అంటే శరీరమా? కాదు. నేనంటే లోపల ఉండి ఆత్మ తనంత తాను ఉన్నదా? లేదు. వాడు లోపల ఉండి దీనిని శరీరములో ప్రవేశపెట్టి దీనికి ఒక రూపమును కల్పించి పేరు కల్పించి అయా నీ పని చేసుకో అని తెలివిచ్చి శక్తి ఇచ్చి వదిలేస్తే తెలివి శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాం? అన్నిటినీ నా కొరకు ఉపయోగించుకున్నటకు, నేను నా కొరకు ఉపయోగపడుటకు, నేను స్వతంత్రుడు అనున్నటకు ఉపయోగిస్తున్నాం. అందుకు నీకు ఇవ్వలేదు తెలివి స్వామి. అందరూ వానికి చెందిన వారిని గుర్తించి అందరూ వాని కొరకే ఉపయోగపడాలని గుర్తించి నీవు వానికి నీవి అనుకున్నవి వానికి ఉపయోగపడుటకు ఇస్తున్నాడు. ఇది మన ఉపనిషత్ సిద్ధాంతం. దీనిని మనకు తెలియదు. శృతి శత శిరసిద్ధం అంటుంది ఆండాళ్ళ తల్లి. శృతి శత శిరసిద్ధం. ఎన్ని వందల ఉపనిషత్తులు చదవండి, ఇదే పరమార్థం. ఇది నీకు తెలిస్తేనే నువ్వు మానవుడివి. ఇది నీకు తెలియకపోతే మానవుడివి కావు. తెలిసి ఆచరించకపోతే మానవుడివి కావు. కాబట్టి జ్ఞానము ఆచరణము రెండు ఉండాలి. ఇవి కలగడానికి ఏమిటి చేయాలి? 10 మంది తెలిసిన వాళ్ళతో ఆచరించే వాళ్ళతో కలిసి తిరగాలి. తిరిగాం 10 రోజులు. తర్వాత ఒక మహాపురుషుణ్ణి ఆశ్రయించాలి. వారి ఇంతకుముందే బ్రహ్మాండమైన మంచి ఆచరణ గలవారు, మంచి జ్ఞాననిధులు. ఆచరణ లేని జ్ఞానము గలవాడిని ఎప్పుడు ఆశ్రయించకండి. ఇప్పుడు మనకేం ఉపకరించడు. మరెవరు? కేవల ఆచరణ ఉన్నవాడికి తెలియజేయడం తెలియదు. ఊరికే వాడు మనం కలిసి తిరుగుతాం, వాడి ఆచరణ బాగుంటుంది కానీ మనకి ఎందుకు చేస్తున్నాడో తెలియదు. అయినా ఇదిగో ఇందుకు చెయ్యాలి అని తెలిసినవాడు, చెప్పేవాడు, ఆచరించేవాడు మనకు కావాలి. అటువంటి వాడిని చేరాలి. చేరిన తర్వాత మనం ఎందుకు ప్రవర్తించాలో తెలిసింది. ఇప్పుడు వచ్చాం దగ్గరికి. ఎక్కడికి వచ్చేసాం? స్వామి మంచం దగ్గరికి వచ్చాం. మంచం మీద పడుకున్నాడు స్వామి. నీలాదేవి మన పార్టీలోనే ఉంది. ఆవిడ మరి మంచం ఎక్కలేదు. మనకు వచ్చి తలుపు తీసిన తర్వాత ఆవిడ స్వామి దగ్గర మాట చేరింది. ఆవిడని గట్టిగా తప్పమ్మా రారా అన్నాం. వచ్చేసింది మన పార్టీలోకి. మనము ఆవిడ కలిసి స్వామి మంచం దగ్గర చేరాం. అంటే స్వామి మంచం ఎక్కడుంది? ఇక్కడుంది మంచం. స్వామి మంచం ఎక్కడుంది? పాలసముద్రంలో ఉంది, పరమపదంలో ఉంది, అంతటా ఉంది. ఇక్కడ మంచం అనగానే ఒక గది మీకు కనిపించాలని ఒకటి కల్పించకపోతే మీరు చూడలేరు. ఇక్కడ ఒక దాన్ని కల్పించారు. ఒక పడక, మంచం, పరుపు, దాని మీద అమ్మ స్వామి ఇద్దరు పడుకోవడం, దీపం పక్కన పెట్టడం, పువ్వులు గుత్తి తలలో పెట్టుకోవడం, ఏం అందమైన వర్ణనంతా ఒక మహత్తరమైనటువంటి మంచి రూపకల్పనతోటి నడుస్తుంది మన కథ. కాబట్టి కథ బయట ఉంటుంది. కథకి లోపల ఉన్నదానిని నీవు తెలుసుకొని, కథ లోపల ఉన్నదానిని తెలుసుకొని బయట దానిని ఆనందించి నీవు ఆచరించాలి. అది మన వ్రత కథ. వచ్చాం స్వామి దగ్గరికి. ఏమిటైంది? నిన్న అంతా వదిలేశారట. ఎవరు? రాజులు. ఎందుకు వదిలేశారు? ఈయన పరాక్రమానికి లొంగిపోయి, పరాక్రమానికి ఓడిపోయి, వలి తొలైందు ఉన్ వాసర్కణ్ అత్తాదు వందు ఉన్ నడిపణియుమా పోలే పోత్తియాం వందోం పుగడందేరో రంపావాలి. తండ్రి, రాజులందరూ తమ బలము తగ్గి పరాక్రమము కలిగినటువంటి పెద్దరాజు దగ్గర లొంగిపోయి వాడి వాకిటికి వచ్చి స్వామి నీవే తప్ప దిక్కు లేదని ఎలాగొచ్చారో అలాగే మేము కూడా ఇంతకాలము నిన్ను ఎదిరించి నేనని, నాదని, నా కొరకని ప్రవర్తించిన మేము ఈనాటికి నీతో మాకున్న సంబంధము తెలిసి నీవు తప్ప మాకు వేరే చెందినవారు లేరని, మేము నీ కొరకే ఉపయోగపడాలని, మేము చేసే ప్రతి పని నీ కొరకే అని గుర్తించి ఇవాళ మాకు వదిలిపోయిందయ్యా. ఏమిటి వదిలిపోయింది? అభిమానం. ఇది వదలాలి. మనకందరికీ ఇప్పుడు ఉన్నది ఏమిటి? పెద్ద బరువు అభిమానం. అంటే వారు ఇంగ్లీష్లో ఇగో అంటారు, మనం తెలుగు సంస్కృతంలో అభిమానం అంటాం. మనకందరికీ అభిమానం. ఏమిటి అభిమానం? నేనంటే ఎవరండి? శరీరం. దీనికి ఏమిటున్నాయి? 3 గొప్పలు ఉన్నాయి. ఒకటి పుట్టిందేదో కులంలో, సంపాదించిందేదో డబ్బు, చదువుకుందేవో 4 అక్షరాలు. అయ్యా ఇంకా దీని గొప్ప చూడాలి. లోపలివాడికి ఎప్పుడూ ఉంది జ్ఞానం, లోపలివాడు ఎప్పుడూ మంచి సమర్థుడే. కానీ ఆ లోపలివాడికి పైన పొరవేసి ఈ పైదే అని తీసుకొచ్చేసరికి దీనివన్నీ నావే అనుకున్నాడు. భార్య తెచ్చిన ఆస్తితోటి ధనవంతులైన భర్తలు లాంటి వాళ్ళ మనం అందరం. తను సంపాదించిన ఆస్తి ఏం లేదు, తన ఆస్తి ఉంది కానీ అది మరిచిపోయినాడు. ఎక్కడో ఉంది, అది తన దాకా రాలేదు, అది ఎక్కడో లోపల ఉండిపోయింది. వీడికి ఏమీ లేనివాడు అనుకుంటున్నాడు, వీడికి కావాల్సినంత ఆస్తి ఉంది. కానీ వీళ్ళ నాన్నగారు వీళ్ళు ఇస్తానంటే ఏమిటో మరి అందలేదో మనం పొందలేదో తెలియదు కానీ రాలేదు మన దగ్గరికి. ఇచ్చాడు, మనకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు, లోపల ఉంది. కానీ అది ఉపయోగించుకుందికి మనకి తెలివితేటలు లేక వదిలేసుకున్నాం, చేతకాక. అప్పుడు వదిలేస్తే ఈవిడ తెచ్చింది మనకి ఇచ్చింది. కాబట్టి ఏమిటి చేయాలి? ఆవిడ దగ్గర మనం లొంగి ఉండద్దు. కాబట్టి ఆవిడకి ఎలా చెప్తారో అవి వింటున్నాం. ఏవిడ? ఈ శరీరం అనేది, ఈ శరీరం అనేది మనకి తెచ్చిపెట్టినవి ఏమిటి? 3 మదాలు, అంటే 3 అహంకారాలు తెచ్చిపెట్టింది. మొదటిది ఏమిటి? జాతి మదం. రెండవది ధన మదం. మూడవది విద్యా మదం. 3 మదాలు వస్తాయి.
ఇవి రాగానే ఏం చేస్తావు నువ్వు? వాడు నాకంటే తక్కువ, వీడు నాకంటే తక్కువ, వాడిని ద్వేషిస్తావు, వీడిని దూషిస్తావు, వాడిని దూరం చేసి నువ్వు దూరం అవుతావు. ఇది నీ జీవితంలో రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఎవడితో నీకు సంబంధం ఉన్నదో తెలియక, సంబంధము లేని దానితో సంబంధం ఉన్నదని భావించి, ఇదే నేను అనుకున్నందువల్ల వచ్చినటువంటి దోషం కనుక ఇది ముందు తొలగాలి. ఎలా తొలగుతుంది? బాగా మన శరీర బలం తగ్గితే కానీ తగ్గదండి. బాగా తగ్గిపోవాలి, దీని బలం తగ్గిపోవాలి, దీనికి పూర్తిగా డబ్బు పోవాలి, దీనికి పోగా అన్నీ పోవాలి, మంచం పట్టేయాలి. అప్పుడు తండ్రి స్వామి స్వామి స్వామి. ఇది కదా మనం అందరం వేదాంతం ఎప్పుడండి అంటే ముసలి వాళ్ళం అయిన తర్వాత. ఎందుకంటే చిన్నప్పుడు దేవుడు ఎందుకంటే మనమే చేసుకోగలందా అంటే మనకి చిన్నప్పటి నుంచి దేవుడు అక్కర్లేదు, కానీ ఎప్పుడూ ఉండాలి దేవుడు. అది మన సిద్ధాంతం. ప్రహ్లాదుడు 5 ఏళ్ల వాడు చెప్పాడు, యా తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా అంటాడు. అయినా మనం ఇప్పటి నుంచి తొందర ఏమిటి అనుకోకండి. ఇప్పటి నుంచి తొందర ఏమనుకుంటే మనం మహాబతికుంటే 100 ఏళ్ళు బతుకుతాం. 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్రతో గడిచిపోతుంది. మిగిలిన 50 ఏళ్ళు ఉన్నాయి. ఆ 50 ఏళ్లలోనూ 10 ఏళ్ళు బాల్యం, 10 ఏళ్ళు ఆటల సరదా, 10 ఏళ్ళు భార్య సరదా, తర్వాత వార్ధక్యం, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. కాబట్టి నువ్వు చేయడానికి అవకాశం నీకు ఉండదయ్యా. తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా. ఎప్పుడు చిన్నతనంలోనే ప్రయత్నించాలని చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. కాళ్ళు ఆడుతున్నప్పుడు, మనసు పనిచేస్తున్నప్పుడు, శరీరం బాగా మనకు లొంగున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నేను ఒకరి కొరకట, నా కొరకు కాదట. నేను చేసే ప్రతి పని వాడు చేయిస్తున్నాడట, నేను చేయలేదట. ఇది లోపల నేర్చుకో. ఇది నేర్చుకొని నీ ప్రవర్తనలోకి దాన్ని అమలు చేయి. ఇది మనకు నేర్పింది ఆండాళ్ళ తల్లి చేసి. అయ్యా ఇవాళ మనకి ఏమిటైపోయింది? అభిమానభంగం అయిపోయింది. అభిమానభంగం అంటే నేను శరీరం అనే భావము తగ్గి, నేను చేసేది నేనే చేస్తున్నానని, నేను చేసేది నా కొరకే చేస్తున్నానని, నేను చేసే పని నాదే అని భావాలు తగ్గాయి. ఇవి 3 అభిమానాలు పోవాలి. ఇవి పోవడంలో మొదట ఏది పోతుంది? నాది పోతుంది, కానీ నేను పోదండి. చాలా కష్టం. ఎందుకంటే కావలిస్తే డబ్బు ఇచ్చేస్తాం, కానీ దండం పెట్టమంటే కొంచెం ఇలా అంటాం, సార్ చాలా సంతోషం సార్, ఇలా చేతులు ఇలా పెడతామంటే చేతులు షేక్ హ్యాండ్ ఇద్దామని ప్రయత్నం. ఏం గారు చేతులు ముట్టుకోరు, వంగడానికి మనకు ఒప్పుకోదు మనస్సు. ఏమిటి ఆయనకి ఆఫ్టర్ ఏంటి వంగిపోయి దండం ఏమిటిది? ఏమిటో మూర్ఖత్వం. కానీ మన జాతి మనకు నేర్పింది మొట్టమొదటి వంగు. ఇంతే గురువు దగ్గరికి వెళ్ళగాడని ఏమిటి చెప్తున్నారు నీకు? మొట్టమొదట ఆ గురువు దగ్గరికి వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా భగవద్గీత చెప్పింది. ఎప్పుడైనా నీకు ఈ తెలివి కావాలనుకో, ఈ తెలివి కావాలంటే నీకు ఫీజు ఏమిటో తెలుసా? తిన్నగా వెళ్ళి బాగా మంచి జ్ఞానము కలిగి, మంచి ఆచరణ కలిగినటువంటి జ్ఞానిన తత్వదర్శిన అంటుంది భగవద్గీత. వాడికి మంచి జ్ఞానం ఉండాలి, వాడు చూడాలి. అసలేమిటో తత్వం ఏదో తెలిసినవాడు కావాలి, చూసినవాడు కావాలి. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలండి? ప్రణిపాత, పడిపో. అలాగా, ఇది పెద్ద కష్టం. ఇంచేది ప్రణిపాతం పడనివ్వదండి మనని. అంటే కావలిస్తే మనది అన్నది వదిలేస్తాం, కానీ నేను వదలదు. డబ్బు ఖర్చు పెట్టి పెద్ద ఆలయం కట్టిస్తాం, మంచి దానికి భూములు ఇచ్చేస్తాం. అన్నీ ఇచ్చిన తర్వాత ఏమిటంటూ ఉంటాము? ఇది మేమే ఇచ్చామండి, అది మేమే ఇచ్చామండి అంటూ ఉంటాడు వీడు. ఇదంతా తనది కాదు, దేవుడిదని ఇచ్చేసాడు. పాపం అన్నీ రాసేసాడు, వీడిది కాదు దేవుడిదే అని నేను. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కనిపిస్తాడు నేను నేను నేను. ఒరే నేను ఇవ్వడం ఏమిట్రా, వాడిదిరా ఇది, ఇది వాడిది. నిన్ను కొన్నాళ్ళు అబ్బాయి ఇది నేను కొంచెం కాపలా కాస్తూ ఉంటాను, నేను అప్పచెబితే ఇవాళ నీది ఓనర్షిప్ నువ్వు తీసుకొని ఇప్పుడు వాడికి నువ్వు ఇవ్వడమా అని ఈశావాస్యం అనే ఒక ఉపనిషత్తు చెప్పింది. ఏమిటయా ఈశావాస్యం ఇదగం సర్వం, ఇదంతా ఇదం సర్వం అంటే ఇదమంటే ఇది, ఇదంటే ఏది? మన కంటికి కనపడేది ఎక్కడైనా సరే, ఇక్కడ కాదు అక్కడ కాదు, ఏ లోకంలో అయినా కంటికి కనపడేది కానీ ఏదైనా దాన్ని ఇదంటారు. ఇదం సర్వం, ఇదంతా కూడా ఈశా, లోపల ఉండి కనపడకుండా దేనిలో ఉన్నాడో దానికి కూడా తెలియకుండా ఉండి నియమించేవాడు ఒకడున్నాడు. వాడి చేత వాస్యం అంతా వ్యాపించబడి ఉన్నది. మైకు తనంత తాను ఉండలేదు, దీని లోపల వాడు ఉన్నాడు. నేను నా లోపల వాడు ఉన్నాడు, నీవు నీ లోపల వాడు ఉన్నాడు. ఏదైనా సరే యత్కించ జగత్యాం జగత్, ఎంత చిన్నది కానీ పెద్దది కానీ మొత్తము కానీ విడివిడిగా కానీ సమష్టి కానీ వ్యష్టి కానీ అణువు కానీ మహత్తు కానీ ఏదైనా అన్నిటిలోనూ వాడు లోపల ఉన్నాడు, నియమిస్తున్నాడు. ఇది ఏం చేయాలండి మరి? ఉన్నాడు ఉంటే తేనా, అందుచేత త్యక్తేనా, వదిలేసి బ్రతుకు, త్యాగముతో అనుభవించు వదలొద్దు. నువ్వేమో నిన్న వదిలేమనా చెప్తుంది మన ఉపనిషత్తులు, మన సిద్ధాంతమును అన్నీ అనుభవించమంటుంది. అనుభవిస్తే వదిలేసి అనుభవించు. అదేమిటి? వదిలితే అనుభవించలేం, అనుభవిస్తే వదలలేం. మనకు తెలియదు ఆ సూత్రం.
అది నేర్పింది ఉపనిషత్తు, అది నేర్పింది భగవద్గీత, అది నేర్పింది ఆండాళ్ళ తల్లి. ఇంతే, ఏ సిద్ధాంతమైనా ఇదే చెప్తుంది. ఎక్కడ వదలాలి, ఎక్కడ అనుభవించాలి మనకు తెలియాలి. అది జీవితంలో నేర్చుకోవాల్సింది. ఎక్కడ వదలాలి? లోపల వదలాలి. అనుభవించడం ఎక్కడ? బయట శరీరానికి. ఈవిడ దుఃఖపడుతుంది, మనం కానీ వీడికి అన్ని భోగాలు కల్పించకపోతే పెట్టండి, వీడికి అన్ని చీరలు కొనండి, నగలు పెట్టండి, అన్నీ పెట్టండి. కానీ లోపల మాత్రం నేనా తండ్రి నువ్వు ఇచ్చావు, నాదా తండ్రి నీది, నా కొరక నీ ప్రీతి కొరకు వస్త్రాలు తెచ్చాం, నగలు తెచ్చాం, స్వామి దగ్గర పెట్టాం, నీళ్లు చల్లాం, పువ్వు వేసాం, స్వామికి చూపించాం, అందరం పూజ చేసుకున్నాం. అయితే ఆయనకేమైనా ఒక అక్షరం ఇంత పొంగలు పెడతామా? కైంకర్యం ప్రసాదం అని 2 కూడారనాడు గంగాళం 2 గంగాళాలు చేస్తారు. పాపం ఒక్క మెతుకు ముట్టాడండి, ముడితే మరి పెట్టాం మనం. ఇప్పుడు మరెందుకే ఇదంతా? మన కోసమే. అయితే మన కోసం అయితే ఏమిటి, ఆయన కోసం మరి ఎందుకు పెట్టామంటే మన కోసం చేసుకో, మనమే ఎక్కడో డిన్నరో లంచో తినకూడదు అంటే, అది తింటే నేను పెట్టాను, నా కొరకు పెట్టాను, నాది పెట్టాను అన్న భావం నీలో చావదు. ఇప్పుడు ఇక్కడ పెట్టగానే ఏమైపోయింది, అక్కడ పెట్టి మళ్ళీ నువ్వు పుచ్చుకునేసరికి స్వామి ప్రసాదం, స్వామి ప్రసాదం. ఇవాళ మేము కైంకర్యం చేసామంటే ఇదిగో ప్రసాదం వచ్చింది, ఒరే నీదేనరా డబ్బు, నువ్వే ఇచ్చావురా అన్నమాట మర్చిపోతామంటే. ఏదో వారు ఇచ్చినట్టు, వారి ఇవ్వరు ఏమీ లేదు, మనదే డబ్బు ఇచ్చాము. మనం 1000 రూపాయలు ఇస్తే ఇంత భోగం చేసి ఇంత ఇస్తాడు. డొక్కుతోటో చిన్న వెండిగిన కూడా 400 రూపాయలు ఇస్తే ఇస్తారు, లేకపోతే వెండిగిన దొప్పతో ఇస్తారు. ఈ ప్రసాదం పుచ్చుగా ఎంత పొంగిపోతున్నాము అంటే, మనం ఇచ్చిన డబ్బుతో మనకిచ్చిన ప్రసాదాన్ని మనం పొంగిపోయి ఎందుకు తింటున్నాం? నేను వదిలేసింది, నాది వదిలేసింది, నా కొరకు వదిలేసింది, వాడి దానిని వాడు అనుగ్రహించి నాకు ఇచ్చాడు. నాది వదిలేసింది, నా కొరకు వదిలేసింది, వాడి దానిని వాడు అనుగ్రహించి నాకు ఇచ్చాడు. ఇది ఎప్పుడు కలుగుతుంది? లోపల నేను నాది నా కొరకు వదులుకొని, బయటికి నేను నాది నా కొరకు నించుకొని శరీరం కొరకు శరీరం అనుభవించాలి. శరీరం లేకపోతే లోపల ఆత్మ ఉండదు. ఆత్మ కోసం శరీరాన్ని నిలబెట్టుకోవాలి కనుక దీన్ని పోషించు, దీనికి కావాలని భోగాలని అనుభవించు. అనుభవించే భోగాలు అనుభవిస్తున్నాడు మాత్రం లోపల మాత్రం నేనని అనుకోకు. ఇది 2 త్యాగము భోగము. ఇవాళ ఆండాళ్ళ తల్లి ఎక్కడికి వచ్చింది? కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఎల్లుండి ఇవిడికి కావాలట. ఏమిటి కావాలి? భోగం. భోగినాడు భోగం కోసం వచ్చింది. వచ్చి ఇవాళ చెప్తుంది, స్వామి మాకు అన్నీ పోయినాయి స్వామి, అన్నీ వదిలిపోయినాయి, అభిమాన భంగం అయిపోయింది వీడికి. అభిమాన భంగం అంటే ఏమైంది? మేమన్న మాట పోయింది. నిన్నటి దాకా అన్నా మేమని, కానీ మేము పోయింది అని చెప్పాలి. ఇవాళ నిన్ననేమిటి పోయింది? మాది పోయింది. ఇవాళ నేను పోవాలి. కాబట్టి నాది ముందు పోవాలి, తర్వాత నేను పోవాలి. నాది అనడానికి సంస్కృతంలో ఏమిటంటారు? మమకారము. నేను అనడానికి ఏమిటంటారు? అహంకారము. అంటే అర్థమేమిటి? అహంకారం మమకారం అంటే నేను కాని దేహమును నేననుకునుట అహంకారము, నాది కాని దేహమునకు చెందినవన్నీ నావనుకునుట మమకారము. ఇవి 2 ఎప్పుడు తగ్గుతాయి? లోపలున్నవాడు తెలిస్తే, లోపలున్నవాడిదే అని తెలిస్తే, లోపలున్నవాడి కొరకే అని తెలిస్తే అప్పుడు ఏమి జరుగుతుంది? నీకు సర్వము అనుభవించవచ్చు. అనుభవించిన దానిలో ఉండే భావంలో మాత్రం భేదం వస్తుంది. ఆ లోపల హృదయంలో నీకు కలిగే స్పందన మారుతుంది. మారేసరికి నువ్వేమవుతావు? దివ్యమైన స్థితిని పొందుతావు. అప్పుడు ఎంత శాంతి, ఎంత హాయి. మనది కాదనుకుంటే హాయిగా ఉండొచ్చు, మనదనుకుంటే ఎక్కడ పోతుందో బెంగ, ఏం చేయాలో బెంగ. ఇది మరి కాపాడొద్దా? కాపాడాలి. ఎవడిది కాపాడాలి? నీ ప్రభువుది కాపాడాలి, నీది కాదు కాపాడేది. మరి దాన్ని అయితే సంపాదించొద్దా? సంపాదించాలి. ఎవరి కొరకు సంపాదించాలి? వాడి కొరకు సంపాదించాలి. సంపాదించేది వాడి కొరకు, సంపాదించేది వాడిది, సంపాదించేది వాడి వలన అన్నీ జ్ఞాపకం పెట్టుకొని సంపాదించు, దాచు, అనుభవించు, కాపలాకాయ్. మరి మీకు వేదాంతులకి ఎందుకండి ఇంత బెంగ పెట్టుకోవాలి? బెంగ పెట్టుకోతే ఎలా కుదురుతుంది? బెంగ పెట్టుకోవాలి. అని చేత మా స్వామిది కనుక మనకంటే ఎక్కువ జాగ్రత్తగా చూడాలి స్వామిది అంటే. కాబట్టి స్వామిది అనే భావన నీ లోపల కలగటానికి మనం ఈ భారతీయమైనటువంటి మన సనాతనమైన ఆర్షమైన ఉపనిషత్ సిద్ధాంతంలో తేన త్యక్తేన భుంజీథా ఏమిటన్నారు? మనకి మోటో ఏమిటి భారతీయులకి? మా గృధ కస్య స్విద్ధనం, మా గృధ. కవెట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒకటి వస్తువు మనకి కావాలని కోరుట. ఒక వస్తువు ఇది వస్తే బాగుండు, ఇది మనకి ఉంటే బాగుండు, ఇది మనం అనుభవిస్తే బాగుండు అనిపిస్తుంది. దానిని లోభం అంటారు సంస్కృతంలో. మా గృధ, ఇది నీ వస్తువు కాదు. ఒకసారి అడుగు, కస్య స్విద్ధనం అని అడుగు. ఇది ఎవరిది? నీ ఇల్లు మాదేనండి అంటాం. మీదేనా అండి అంటే నేనంటే మాదంటే మా నాన్నగారు సంపాదించారు. మళ్ళీ మన గట్టిగా నాదంటే గట్టిగా అధికారం లేదు, మనం కొనలేదు, మనం కట్టించలేదు. మా నాన్నగారు కట్టించారు, మాదేనండి అంటాం. మీ నాన్నగారు కట్టించారండి? కాదులేండి, మా తాతగారు కట్టించారు. తాతగారు ఇలా వెనక్కిడిపోతుంది. నాది
ఎవరిదైంది? నాది మొదట నాది, నాది మా నాన్నది, మా నాన్నది మా తాతది, ఇలా నాది నాది వెనక్కి వెళుతుంది. ఎవడు మరి రెండో వాడు క్లెయిమ్ చేయకుండా ఎవడు నాది అనగలడండి? ఒక్కడే ఉన్నాడు, వాడు వాడిది. కాబట్టి ఇదంతా మొదట ఎవడైతే వీటినన్నింటినీ సృష్టించాడో, ఎవడైతే వీటన్నిటిలోనూ వ్యాపించి నియమిస్తున్నాడో, ఎవడు తను ప్రవర్తింపజేస్తున్నాడో వాడిది అని గుర్తించి వాడు మనకిచ్చాడు, మనం అనుభవించవచ్చు, మనకి హక్కు ఉంది దీని మీద అని అనుభవించు. ఇది నేర్చుకోమని మనకి శాస్త్రం చెబితే దాన్ని మనకి ఆచరణలో చెప్తాం. వ్రతమని నోమని కథ పెట్టేసి, అయ్యా వచ్చాం, ఇవాళ నేను లేపడానికి వచ్చాం, నీ శత్రువులు నీ బలానికి లొంగిపోయి తమ బలమంతా ఓడిపోయి నీ దగ్గరికి చేరకపోతే ఉండలేక వచ్చినట్టు వచ్చేసాం మేము కూడా. కాబట్టి ఇవాళ స్వామి ఒకసారి కన్ను విచ్చి చూడవా అని ఇవాళ ప్రార్థిస్తారు. ఇవాళ స్వామి మెల్లగా 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 కన్ను విప్పుతాడు. చూద్దామా అందం స్వామిని. పాశురం చదువుకుందాం. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கன் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் ఎంగళ్ మేల్ శాపమిషిందేలోరెంబావాయ్. ఎంతసేపు మనకి రాజుల్ని పోలికి చెప్తుంది ఈవిడ. మనము రాజులమే. ఎవరిటి రాజులు? అంగణ్మాజ్ఞాలత్తరశర్ అం కణ్ మా. ఈ రాజ్యం ఎంతది? మంచి అందమైన రాజ్యం. ఎంతది? విశాలమైన రాజ్యం. ఎంతది? గొప్ప రాజ్యం. రాజ్యానికి 3 గొప్పతనాలు ఉన్నాయండి. అమ్ అంటే అందమైన రాజ్యం, కణ్ అంటే విశాలమైన రాజ్యం, మా అంటే గొప్ప రాజ్యం. దానికి అరసు ఈయన రాజుగారు వీరు వచ్చారు. ఏమిటైపోయి వచ్చారు? అభిమాన భంగమాయి. తమ అభిమానం భంగమైపోయింది. అభిమానం అంటే మేమన్న భావం తగ్గింది, మాదన్న భావం తగ్గింది. ఇవి రెండిటికి అభిమానం అని పేరు. అంటే కానిది అవుననుకొనుట అభిమానము. ఏది కాదు, నేను కాదు, వాడు నా లోపల ఉండి చేసేవాడు, అనుభవించేవాడు వాడు, తెలుసుకున్నవాడు వాడు. కాబట్టి నేను చేసేవాడిని, నేను అనుభవించేవాడిని అనేది ఒకటిది నీ ఎందు పెట్టుకున్నావు కనుక దాని పేరు అభిమానం అంటారు. అలాగే రెండోది నాది. ఎవరిది? నాది కాదు, వాడిది. ఇది మళ్ళీ మనది కానిది మన ఎందు పెట్టుకున్నాం కనుక అది వెదిరితే మమతాభిమానం అంటారు. అహంతాభిమానము, మమతాభిమానము అని 2 మాటలు. మమతాభిమానం అంటే నాది అని ఒకరి దానిని నాది అనుకునుట మమతాభిమానము. నేను కాని వాడిని నేను అనుకునుట అహంతాభిమానము. ఈ 2 మనకి వదలాలి. ఇవి ఎవరికుంటాయి? ప్రభువులకు ఉంటాయి. ముందు వాళ్ళని దృష్టాంతం చెప్పేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఆయనే రాజు కాడండి, మనము రాజులమే. మనం ఏమిటంటూ ఉంటాం? ఎవరండి దీనికి యజమాని? నేనేనండి యజమానిని. ఎంత ధైర్యంగా చెప్తామండి ప్రతి వాళ్ళు. యజమాని ఎవరండి అంటే నేనేం చెప్తున్నాం. మన ఇంటి యజమాని ఎవరండి అంటే మనం వెళుతున్నాం. ఎవరైనా లెక్కలు రాయడానికి వచ్చినా, డబ్బులు ఎక్కడానికి వచ్చినా, బిల్లు కట్టడానికి వచ్చినా, ఎవరు సార్ ఇక్కడ ఓనర్ అంటే నేనే ఓనర్ని అంటున్నావా? ఇది పైకను, లోపల మాత్రం మా స్వామిది భావన చేయి. పైకి ఓనర్ అనకపోతే వాడి ఇంట్లోంచి మన పొమ్మంటాడు. పైకి ఓనర్ అనాలి. దీని పేరేంటి? 2 మనవి చేశాను మీకు. వ్యవహారము, పరమార్థము. వ్యవహారములో అంత శరీరము చేతే పని చేయించు. పరమార్థములో మాత్రం నువ్వు వాడితో చేరు కూర్చొని పని చేసేటప్పుడు వాడు చేస్తున్నాడు, వాడి కోసం చేస్తున్నావు. కాబట్టి నీకు ఎప్పుడూ పాపం పెత్తనం లేదు. యువతలు ఈవిడిదేనా పెత్తనం, అవతల నాన్నగారిదేనా పెత్తనం. మన ఇంట్లో మనకి ఎప్పుడూ లేదు. వీడు ఎప్పుడు యువరాజే, ఎప్పుడు వీడి బతుకు అంతే. అవతల తండ్రి కొన్నాళ్ళు పరిపాలిస్తాడు, తర్వాత భార్యగా అందుకుంటుంది. ఈయన వీడిది పెత్తనం. కాబట్టి ముందు వీడు పరతంత్రుడే, తర్వాత పరతంత్రుడే. ముందు పితృపరతంత్రుడు, తర్వాత భార్యాపరతంత్రుడు. మనమేమిటవుతాం? భగవత్ పరతంత్రులం, దేహ పరతంత్రులం. భగవంతునికి పరతంత్రులమై ఉంటాం కొంతకాలం, దేహానికి పరతంత్రులమై కొంతకాలం ఉంటాం. దేహానికి పరతంత్రులమై ఉంటే మనకు ప్రమాదం. భగవంతునికి పరతంత్రమైతే ఉంటే సహజమైన స్వభావం కనుక దానిలో ఏం బాధ కలగదు. అందుచేత దానిని మనకు నేర్పుతోంది తల్లి. కనుక ఆ అభిమానం ఇవాళ భంగం అయిపోయింది మనకి అన్నది. ఇన్నాళ్ళు 21 రోజు సాధన చేస్తే అభిమాన భంగం అవుతుందిట. ఈ 21కి మన శరీరం ఇప్పుడు పైకి కనిపిస్తోంది. ఇది 3 శరీరాల ముద్దట. బయట కనిపించేది స్థూల శరీరం, దానికి లోపల సూక్ష్మ శరీరం, దానికి లోపల కారణ శరీరము లేదా యాతనా శరీరం అని 3 ఉంటాయి. మనం చచ్చిపోయిన తర్వాత నరకానికి స్వర్గానికి వెళతాం చూసారా? అప్పుడు ఎలా వెళతాం? ఈ శరీరంతో వెళితే భరించగలమా? మంచి నూనె సచల మరుగుతుంటే దానిలో పడేస్తారు. మళ్ళీ పట్టుకెళ్ళి
మంచి పెద్ద స్తంభం వేల్చగా వేడి కాచేసి మంటలు వస్తుండేదని కాగిరించుకోమంటారు, కాగిరించేసుకుంటాం, అప్పుడేం బాధ లేదు. అదేమిటండి ఎలా కాల్చుకోండి, ఇప్పుడైతే చచ్చిపోవండి, ఈ శరీరంతో ముట్టుకుంటే బతకవు, దానికో శరీరం కల్పిస్తాడు స్వామి. కాబట్టి భగవంతుడు ఎన్ని రకాల శరీరాలు సృష్టిస్తున్నాడు. పక్షి వర్షంలో వెళుతుంటే దాని మీద నీళ్లు తడవదు, ఇంకా దానికి మంచి మైనం గుడ్డ వేసినట్టు చక్కని నూనె పూసి ఉంచుతాడు దానికి. పంది బురదలో పడుకుంటే దానికి హాయిగా ఉంటుంది, మన్ని పడుకోమంటే పడుకోలేము. ఎంచేత మన శరీరానికి అది పనికిరాదు, దాని శరీరం సరిపడేది. కాబట్టి దానికి ఏది అనుభవించేదో దానికి తగిన శరీరాన్ని సర్వేశ్వరుడు కల్పిస్తాడు. అలాగే మనకు 3 శరీరాలు కల్పించాడు. ఒకటి స్థూల శరీరం, దాని లోపల సూక్ష్మ శరీరం, దాని లోపల యాతనా శరీరం అని కానీ కారణ శరీరం అని కానీ అంటారు మరొకటి. ఈ 3 వరుసగా ఉన్నాయండి లోపల. మనకేది చూడండి, రాక్షసుల కథలు చెప్తుంటారు, పెట్టెలో పెట్టాడు ప్రాణం అన్నట్టు, అలా పెట్టాడు మనకి. ఈ పెట్టినటువంటి 3 శరీరాల్లో ఒక్కొక్క దానిలో 7 పొరలు పెట్టేట. ఎంత అందమైన నిర్మాణం చూడండి. ఒక్కొక్క దానిలో 7 పొరలు. పైన స్థూల శరీరంలో 7, సూక్ష్మ శరీరంలో 7, కారణ శరీరంలో 7, 3 ఏళ్ళు ఎంత నిన్న అయిపోయింది, 21, వాళ్ళు 22. కాబట్టి వాళ్ళు ఏమిటైంది, అభిమాన భంగమాయి. కాబట్టి 3 శరీరాలలోనూ మనం నేనంటూనే ఉంటామట. ఆ నేను అనకుండా ఇవాళ పోతే అభిమాన భంగం అయిపోయింది. అంటే 3 శరీరములకు లోపల 22వ రోజు వస్తుంది. ఇది రావాలి, మనకు వస్తే అప్పుడు ఇవాళకి స్వామి సన్నిధికి వచ్చాం, స్వామి మనకు కనిపిస్తున్నాడు, ఇవాళ కన్ను విచ్చుతాడు. ఇంతకాలం ఎందుకు కనిపించలేదండి? రాలేదు. ఎందుకు రాలేదండి? ఎందుకు కనపడలేదు? అడ్డేసింది. ఏది అడ్డేసింది? ఈ బయటిది 7 పొరలు ఉంది పైన. 7 పొరల బట్ట కప్పుకోండి, ఏమిటి కనిపిస్తుందో చూద్దాం. దళాసరి బట్టలు 7 వరుసగా కప్పేయండి, కప్పేస్తే కనిపించదు. అలాంటిది మన శరీరము కనుక ఈ నిర్మాణం. దీనిని ఒక్కసారి చూపించి మనకు అందంగా పైకి తెలియకుండా 22వ పాశురంలో అమ్మంటుంది, అంగన్ మాన్యాలత్తరసర్, అందమైన విశాలమైన గొప్ప ఈ మహాపృథివికి రాజులైనటువంటి వారు అభిమాన భంగమాయి. నేను అన్నది పోయి, నాది అన్నది పోయి, అంటే శరీరమే నేననే భావము పోయి, శరీరముకు చెందినవన్నీ నావి అనే భావము పోయి, అభిమాన భంగమాయి. గొప్పలన్నీ పోయినాయి. నేను పెద్ద రాజుని, నేను ఇలా వెళతానా, ఆఫ్టర్ ఆల్ ఆయన నాతో ఈక్వల్, నాకంటే కొంచెం తక్కువ పడి వాళ్ళ గుమ్మలో నేను పడుకుంటానా, ఇవన్నీ మర్చిపోయినాయండి. ఇంచేత దెబ్బతిన్నాడు, యుద్ధాలు అల్లర్లు, వీడికి తిండి లేకుండా చేయిస్తాడు, అరికట్టేశాడు, వచ్చేసాడు పరిగెత్తుకొచ్చి. మళ్ళీ అలాగే చేస్తాడు లొంగకపోతే చివరికి. కాబట్టి అభిమాన భంగమాయి వందు. అభిమాన భంగం అయిపోయి మన ఊళ్ళో కూర్చోకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. వందు రావాలి. అభిమాన భంగం అవుతుంది కానీ కదలం. నాకు పుస్తకం అయిపోయింది, ఇంకొక ఏడుస్తూ కూర్చుంటాం. ఎందుకని? ఎప్పుడు పోయిందండి, అంతా పోయిందండి, ఆస్తి పోయిందండి, పెళ్ళాం పోయిందండి, ఇళ్ళు పోయింది, అన్నీ పోతుంది. ఏడుపు ఎందుకు? రా హాయిగా వందు. వచ్చారట వీళ్ళు. అభిమాన భంగమాయి వందు. ఎక్కడ కూర్చోవాలి? నేను గుమ్మంలో కూర్చున్నాం, ఇవాళ మంచం దగ్గరికి వచ్చేసి ఏం చేసాం, మంచం పక్కన నిలబడితే, నాయన పాపం వచ్చావా, నీకు రాజ్యం పోయింది కదా, ఇదిగో మళ్ళీ పట్టుకెళ్ళిపో, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తానంటే అడిగిన. మరి మహాప్రభో రాజ్యం వద్దనాలి, అంతేనే కానీ మళ్ళీ ఇచ్చేస్తానంటే సరే ఇస్తాడు కదా, పని బాగా మళ్ళీ వాడి పరిపాలించుకున్నామనే మనకు. ఇది మనం చేసే పని. ఎప్పుడు అభిమాన భంగం అవుతుందో అప్పుడు టెంపరీ. ఈ టెంపరీ అభిమాన భంగం అయితే ఎక్కడైంది? ఒక శరీరం 7 రోజులకు అవుతుంది, 14 రోజులకు అవుతుంది, 21 రోజు అయిన తర్వాత అయితే పూర్తిగా పోయినట్టు. ఈ 7, 14లో ఎక్కడైనా అయింది అనుకోండి, మళ్ళీ ఇచ్చేస్తే పుచ్చుకో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇక్కడ అలా కాకూడదు, పర్మనెంట్గా పోవాలి. మనకి దానికి సంబంధం నేను వచ్చి ఎక్కడిప్పుడు కూర్చుంటాం? నేను పళ్ళి కట్టిల్ కీజే. నువ్వు పడుకున్న మంచం ఉంది చూసావు, దాని కింద దూరిపోవాలి మనం. ఎక్కడికి? గుమ్మంలో కాదు, స్వామికి కనిపిస్తూ కాదు, స్వామి చూపు మన మీద పడాలి. కానీ నీ మంచం కింద కూర్చుంటా ఉన్నారు. నీ పళ్ళి అంటే పాన్పు, కట్టి అంటే మంచం, కీజ్ అంటే కింద. నేను పళ్ళి కట్టిల్ కీజే. ఎలా కూర్చుంటాం? సంఘమిరు పార్పోల్ బంధు. సంఘం గుంపులుగా అందరం చేరిపోవడం జరిగింది. కొంచెం సర్దుకో అని మనం చూడండి. ప్లేస్ లేకపోతే ఇప్పుడు రోజు మనం సర్దుకోమంటున్నారు. ఇలాగా వెళ్ళాలి. ఇప్పుడు మీద మంచం ఉంది మనకందరికీ. అంటే దేని కింద మనం ఉన్నాం? మంచం కింద ఉన్నాం. ఏదా మంచం? స్వామి పడున్న మంచం. స్వామి ఎక్కడ పడుకున్నాడు? మన పైని ఒక దివసో దాని మీద పడుకున్నాడు, కింద మనం ఉన్నాం. ఈ భావన నీకు కలగాలి. ఒక్కసారి కలిగితే హృదయంలో చూడు, బాహ్యంగా చూడు, కనిపిస్తుంది మంచం కింద మనం. పళ్ళి కట్టెల్ కీజే శంగమిరు పార్పోల్. గుంపులుగా సంఘములు సమ్ములో ఉన్నవారు వలే వందు తలైపోయిదో. ఇవి 2 గొప్ప కష్టం అండి. రావడం కష్టం, వచ్చి మంచం కింద దూరడం కష్టం, చాలా కష్టం. ఎంత అహంకారం మనకి. మేము రాజునే, మాకేం ప్రారంధం, మాకే ఉందండి బ్రహ్మాండమైన ఆస్తి, ఇంత ఆస్తి పెట్టుకుని వీడి మంచం కింద దూరడం నా ప్రారంధం అనిపిస్తుందండి. ఇక్కడ మనం ఎవరం? పెద్ద బ్రాహ్మణం. ఆయన ఎవరు? గురువు గారు ఏమిటి?
ఎందుకంటే మనకంటే కొంచెం జాతిలో కొంచెం తక్కువ అనుకోండి, జ్ఞానంలో కొంచెం తక్కువ అనుకోండి, ఏదో తక్కువ అయిన వాడు. ఆయనకేమో అజయంగా మా చిరస్వామి చూస్తే మాకు 72, ఆయనకి 32. ఆయన దగ్గరికి వెళ్ళగలమండి? ఆయన దగ్గర వంగగలమా? ఆయన పడుకున్న మంచం కింద దూరగలమా? ఆయనేమో ఆ మంచం కింద దూరాలనిపిస్తూ ఉంటుంది. ఈ అభిమాన భంగం అవ్వాలి, అయితేనే కానీ దాని కింద దూరలేము. కాబట్టి మహాపురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏది అడ్డుతుంది వంగడానికి, ఏది అడ్డుతుంది చేరడానికి? ఈ అభిమానం. అది భంగమైతే నిన్ పళ్ళి కట్టిల్ కీజే, మనం ఎక్కడ దూరాలి? భగవానునికి శేషభూతులమవ్వాలి. అంటే భగవానుని క్రింద ఉండాలి. భగవానుడి మీద, నేను క్రింద. అంటే అర్థం ఏంటి? ఆయన స్వామి, నీవు సొత్తు. ఆయన ప్రభువు, నీవు దాసుడివి. ఆయన తండ్రి, నీవు కొడుకువి. పైవావి ఆయన ఉండాలి, రెండో వావి నీది ఉండాలి. ఇలా వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళితే నువ్వు ఎక్కడున్నట్టు లెక్క? ఆయన మంచం కింద ఉన్నట్టు లెక్క. ఏమిటి మంచం? విశాలమైన విశ్వమంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక విశ్వమంతా ఆయన మంచమైతే, ఆ విశ్వము పైన ఆయన ఉంటే విశ్వం ఆయనకి ఎక్కడుంది? కిందనుంది. ఈ విశ్వంలో వాళ్ళమే కదా మనం కూడా. మనం ఎక్కడుంటాం? మంచం మీద పడుకున్నా అంటే మంచం మీద కాదండి, విశాలమైన విశ్వం అనే ఒక మంచం. ఈ విశాలమైన విశ్వమంతా ఇంతకాలం మనది మనదని మనం విర్రవీగాం, ఆయన బలానికి లొంగిపోయినాం. ఇప్పుడు వచ్చి స్వామి నీ మంచం కింది వాళ్ళం అంటున్నాం. నేను పళ్ళి కట్టిల్ కీజే అంటే నీకు దాసుడము, నీ సొత్తైన వారము మేము. అది బంధు తలైపోయేదో. మనము రావడం మరీ కష్టం అండి. ఎంచేదంటే మనకి చాలా అహంకారాలు ఉంటాయి రావడం అని. అందులో స్త్రీలం మేము. మగవారైతే వెళతారు కానీ మాకెలా కుదురుతుందండి ఆడవాళ్ళకి? మేము ఉపన్యాసాలకి దేవుడి దగ్గరికి వెళితే మాకెలా కుదురుతుందని మనం వెళ్ళం. ఎందుకంటే మనకి ఘోషాలు ఎక్కువ. కాబట్టి స్త్రీ తనంత తాను వెళ్ళకూడదు వీధిలోకి. వెళితే అది కొంచెం అవమానం. అంటే ఏమిటి ఇలా విధిపడి తిరుగుతోంది అంటారండి, అంటే వెళ్ళకూడదు అని మన సంప్రదాయం. ఇది ఎక్కడ? బాహ్యమైన శరీరానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఘోష దీనికి, ఈ ఘోష లోపలిది. లోపలి దానికి ఘోష లేదు, బయట దానికి ఘోష ఉంది. బయటిది లోపలిది వెళ్ళాలి, ఆయన స్వామి కోసం పరిగెత్తాలి, మంచం కింద దూరాలి. అంటే లోపల నీవు భగవంతునికి దాసుడనని, భగవంతునికి సొత్తునని గుర్తించాలి. బయటిది విర్రవీగి తిరగకూడదు. కాబట్టి బయట సంగతి లోపలి సంగతి రెండూ చూపిస్తున్నది కదా. కాబట్టి పళ్ళి కట్టిల్ కీజే. ఎలా చేరాలి? అందరం కలిసి వెళ్ళాలి. మనకి ఎప్పుడైనా ఒక మంచి భావం కలగగానే అందరూ కలవాలి, ఒకరు కాదు. ఏం చాలా ఎక్కువైపోతున్నారండి రోజు, మరీ పెరిగిపోతున్నారు. ఇంతమంది వస్తే ఎలాగంటే రేపటి నుంచి తగ్గితే బాగుండు అని కోరుకోకూడదు. మరిందరు రావాలి. మనకి చోట్లేకపోతే కొంచెం ఇరుక్కుంటాం, సర్దుకుంటాం, వారికి ప్లేస్ ఇస్తాం, మనం నిలబడతాం, కొమ్మ ములుక్కుపోయింది అనుకోవాలి. ఇప్పుడు సంగమిరు పార్పోల్ వందు తలైపోయేది. ఇది ఎప్పుడు వస్తుంది నీకు? వారి యందు ప్రేమ కలగాలి. ప్రేమ ఎప్పుడు కలుగుతుంది? సంబంధ జ్ఞానము కలిగితే. సంబంధ జ్ఞానము కలిగితే ప్రేమ కలిగితే స్వార్థము పోతుంది. స్వార్థము పోతే త్యాగం వస్తుంది. త్యాగం వస్తే స్వామి కనిపిస్తాడు. ఇప్పుడు నీకు ఏది అభిమాన త్యాగం రావాలి. వదలడం అంటే దేన్ని వదలాలి? డబ్బు వదిలేయడం కాదు, ఇల్లు వదిలేయడం కాదు, భార్యని వదిలేయడం కాదు. మరి దేనిని వదలాలి? అహం మమ, ఇవి వదలాలి. నేను నాది. ఎక్కడ? లోపల. దీని పేరు సంఘం అంటారు. మరి అటాచ్మెంట్ అంటారే. అటాచ్మెంట్ అంటే పెళ్ళాము తాను వస్తాను పట్టు కూర్చుంటారా? పట్టు కూర్చోరు. పెళ్ళాం తన మనస్సులో కాపురం పెడుతుంది, పిల్లలు మన మనస్సులో కాపురం పెడతారు, ఇల్లు మన మనసులో కాపురం పెడుతుంది. మనం వెళ్ళి బద్రికాశ్రమంలో కూర్చుంటే ఏమిటి? వదిలేసిందా భార్యను? మనం వదిలేసినట్టేనా? పెళ్ళాన్ని వదిలేసినట్టేనా? ఆవిడ మనతో పాటు వచ్చేసింది లోపల. ఇంట్లో ఇల్లు ఉంది, ఇక్కడ ఇంట్లో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ అస్తమానం మనకి ఇల్లు ఎలా ఉందో, ఆవిడ ఎలా ఉందో, డబ్బు ఉందో లేదో, ఏమి ఇబ్బంది పడుతుందో, పిల్లలు ఏమైపోతున్నారో, స్కూల్కి వెళుతుందో, ఇదే ఆశ అండి. ఎక్కడ? బద్రికాశ్రమంలో జపానికి వెళ్ళాం. వెళితే ఏమిటి చేశాం మనం? వదిలేసామా ఇల్లు? అంటే త్యాగంలో ఎంత మహాపురుషులండి. ఇల్లు వదిలేసి, వాకిలి వదిలేసి, రాజ్యం వదిలేసి వచ్చేసారు తపస్సుకి. వదలలేదు, వాళ్ళు పట్టుకొచ్చారు వాళ్ళతోటే. ఇంతకుముందు వీడి ఇంటిలో ఉండేవాడు, ఇప్పుడు ఇల్లు వీడిలో ఉంది. కాబట్టి నాయన ఎప్పుడైనా పడవలో నీవు కూర్చోవాలి కానీ పడవ నీలో కూర్చోకూడదు. అంటే మనకి పడవ ఈ పైది, దీని లోపల మనం ఉండాలి. అంటే మనకి నీరు అంటకూడదు, నీరు దానికి అంటాలి, మనం దాటాలి. అంచేత దేని వదలాలి? త్యాగం అంటే దేనిని వదిలేయాలి? అంటే అహంకారమును, మమకారమును, సంగమును. అంటే నేను, నాది, నా కొరకు, వీటిని వదలాలి. ఇది అహంకారమును, మమకారమును, సంగమును. అంటే నేను, నాది, నా కొరకు, వీటిని వదలాలి. ఇది ఎక్కడ వదలాలి? లోపల. బయట వదిలేయకూడదు. బయట అన్నీ వదిలేసి కాషాయాలు కట్టేసి వెళ్ళిపోతే హాయిగా తిరగవచ్చు. జయ సీతారాం అంటూ మనకు బయలుదేరకూడదు. ఇంట్లో ఉండాలి, నువ్వు అన్నీ ఆచరించాలి, నీ ధర్మాలని నువ్వు పాటించాలి. నీవు చేసే పని చేత ఇతరులకు తృప్తిని కలిగించి వారి తృప్తిని చూసి నీవు ఆనందించాలి. ఇది చిట్ట చివరికి కూడా ఇదే నీకు మోక్షం అంటే. మోక్షం అంటే ఏమిటి?
నీవు శరీరమును వదిలిన తరువాత, నీ ఆత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మ అయిపోయిన తరువాత, భగవత్ సన్నిధికి చేరిన తరువాత, ఆ భగవంతుని సన్నిధిలో స్వామికి నేను అన్ని విధములా ఉపయోగిస్తూ, నా మనసులో వాడి గుణములనే అనుభవిస్తూ, నా ఇంద్రియములతో వారినే సేవిస్తూ, నేను కేవలం శరీరమును, మనసును, వాక్కును కూడా వారి కొరికే ఉపయోగపడుతూ, మనం ఉపయోగపడిన దానివల్ల స్వామి చూసా ఓహో అంటూ ఉంటే దాన్ని చూసి నేను పొంగిపోవాలి. ఇది మనము కోరుకోవలసినది. కానీ నేను మోక్షం పొందాలంటే శరీరం పోవాలి, మళ్ళీ ఏమీ లేకుండా పోవాలని కోరుకుంటే మోక్షం కాదు. ఏది వదిలితే మోక్షం? లోపలి సంఘం వదిలితే. కాబట్టి జిత సంఘం వదలాలి. అలా ఉండాలి మనం అందరమని ఆండాళ్ళ తల్లి చెబుతూ ఇరుప్పార్ పోల్ వందు వచ్చి రావడం కష్టం, వచ్చినా టాయిప్పేదో నీ దగ్గరికి చేరాం, వచ్చి చేరేము. ఈ చేరడం అనేది మా ప్రయత్నం కాదు స్వామి, ఏమిటో అనుకోలేదు మేము. పడవ మునిగిపోతుంది సముద్రంలో, పడవ మునిగిపోతూ గాలికి కెరటాలు కొట్టి ఒడ్డుకొచ్చేసింది. పడవ మునిగిపోలేదు, నిలబడిపోయింది. ఏమిరా మునిగిపోలేదు? ఏమి లేదు. దైవం అనేటటువంటి వాయువు దీనిని ఒడ్డుకు తెచ్చిపెట్టేసింది. కాబట్టి మేమే పడవ ఒడ్డుకు తెచ్చాం అనుకోగలమా? అనుకోలేదు. మనం ఏనాటి నుంచో సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం ఒక పడవలో. ఆ పడవ మునిగిపోవడానికి షిప్ రెక్క వచ్చింది, పడిపోయింది పడవ. మనము అలాగే పడిపోయినాం. మన లోపల కలిగినటువంటి అహంకారం, మమకారములు అనేటువంటి తుఫాను వచ్చి మనను ఒక్కసారి ఈ పడవని, శరీరాన్ని ఆ భగవంతునితో చేరడానికి అవకాశము లేకుండా బదలగొట్టేస్తోంది. అప్పుడు అనుకోకుండా ఒకనాడు ఏదో ఎదురుచ్ఛయ, ఒకనాడు అనుకోకుండా ఒకనాడు ఒడ్డు ఇసుక మేట తగిలిపోయి పడవ ఆగిపోయింది. ఆగింది పడవ, రండి దిగుదాం. దిగేసరికి నీళ్ళు లేవు, కాళ్ళ కట్టకుండా ఇంత మోకాలు పోతాం. తండ్రి ఏమి లేలయ్యా. చూడండి, మధ్యన తిరుపతి విమానం పడ్డది, కథ చూశాను, చదివాం. ఎవరు రక్షించారు? అందరూ వెంకటరమణమూర్తికి వెళ్ళి దండం పెట్టారు. ఎందుచేత మేము ఆపేమంటే ఎవడాపాడు? పైలట్ కాదు, వీడు కాదు, వాడు కాదు, ఆపాడు స్వామి. బట్ అలాగే మనం కూడా వచ్చామంటే ఇవాళ వందు తలైపోయిదో. కాబట్టి ఇప్పుడు ఏమిటి? అయితే వచ్చారు, ఏం చేయాలి మేము? స్వామి అడిగాడు. ఇవాళ కొంచెం మాట్లాడతాడు మనతోటి, కన్ను విప్పు చూస్తాడు. రేపు లేచి బయటికి వస్తాడండి. రేపు అందం చూడాలి. ఎల్లుండి వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. హారతులు పట్టాలి. ఆ మర్నాడు స్వామి కథ చెప్పాలి మనం. ఆ మర్నాడు కావలసిన కోరికలు లిస్ట్ ఇవ్వాలి. ఆ మర్నాడు భోగం అనుభవించాలి. ఆ మర్నాడు మాకేముందయ్యా అనాలి. ఆ మర్నాడు నువ్వే కావాలనాలి. ఇది వరుస కథ. ఇంక వచ్చేసాను చివరికి. ఇంకా 7 రోజుల్లో ఇన్ని మాటలు అనేసి మనం వెంటనే కళ్యాణం చేసేసుకోవాలి. ఇది వరుస రోజుకు ఒక్క కథ. ఇవాళ అంటున్నారు వీళ్ళు ఏమిటి చేయాలంటే, స్వామి కింగిణివా ఇచ్చేది తామరై పూపోలే, నీ నేత్రాలు కొంచెం విప్పవయ్యా. అలా పిగించుకో, పడుక్కోకు, 2 రెప్పలు కొంచెం మెల్లమెల్లగా ఎలాగ అంటే చిన్న మువ్వలు ఉంటాయి. డాన్సర్స్ కాలే కట్టుకుంటారు, చూశారు కదా మువ్వ. పూర్వం పశువులకు కట్టేవారు, ఇప్పుడు డాన్సర్స్ కొడుతున్నారు. ఆ మువ్వలు ఉంటాయి. ఆ మువ్వలు అంటే అవే చిన్న మువ్వలని అర్థం. నేను బోధపడ్డానికి చెప్తున్నాను. చిరిమువ్వ అంటారు. ఆ చిరిమువ్వకి ఇలా చిన్న నరద ఉంటుంది, అంటే ఒక చిన్న గీత ఉంటుంది. దాని లోపల మువ్వ ఉంటుంది. ఆ మువ్వ పైనుంచి చూస్తే కనిపిస్తుంది, బయటికి మాత్రం పడదు. యువతల నుంచి చూస్తే మువ్వ కనిపిస్తుంది, కానీ బయటికి మాత్రం జారి పడదు. కనిపిస్తోంది కదా, పడుతుందా? పడిపోదు. ఇది ఆ చిరిమువ్వ. అలా విప్పాలట స్వామి నేత్రం. లోపల నల్లగుడ్డు, పైనేమో రెప్పలు మూసేసాయి. ఒక తామర పువ్వు సాయంకాలం ముడుచుకుపోయింది సూర్యుడు అస్తమించే సమయానికి. ఆ లోపల తుమ్మెద ఉండిపోయింది. పొద్దున్న సూర్యోదయం అవుతుంది. చిన్న విప్పారింది, కొంచెం విడింది. విడేసరికి రేకులు కొంచెం విడ్డాయి. పూర్తిగా తుమ్మెద బయటికి రావడానికి తగినంత విడలేదు. అప్పుడు ఎలా ఉంది? ఒక మాట చూసి చెప్పండి. ఈ చిరుమువ్వలా ఉంటుంది. కాబట్టి తెల్లవారేసరికి ఇంకా సూర్యోదయం బాగా అవక మునుపు సూర్యోదయం అవడానికి సిద్ధంగా ఉండగా విడుతూ ఉన్నటువంటి తామర పువ్వు లోపల తుమ్మెది ఉంటే ఎలాగుండాలో అలాగుండాలి నీ కళ్ళు స్వామి. ఇది వారి కోరిక. ఎంత అందం ఎక్కడ చూడాలి? విశ్వంలో చూడండి, భగవంతుడిలో చూడండి. విశ్వం అంటే భగవంతుడే. తామర పువ్వులో చూస్తారు, స్వామి నేత్రాల్లో చూస్తారు. తామర పువ్వులు మేము చూడమండి అంటే నీకు భగవంతుడు కనపడ్డు. కేవలం తామర పువ్వే చూస్తానండి అంటే నీకు భగవంతుడికి కనిపించదు. చిక్కిదండి. తామర పువ్వును చూసి అందులో భగవంతుడిని చూడాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి ఎలాగుండాలి? అది చిన్న చిరుమువ్వ లాగు విప్పారిన కొంచెము విడిన తామరై పూపోలే కింగిణివా ఇచ్చేది తామరై పూపోలే శంగన్. ఇప్పుడు కళ్ళు విప్పాడు, రాత్రి నుంచి పడుకున్నాడు కదా, లేవగానే కళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. ఎక్కువసేపు పడుకోలేస్తే కళ్ళు ఎర్రగా ఉంటాయి. స్వామి నిద్రపోయినాడు కదా, ఇప్పుడు విప్పాడు. శంకణ్ ఎర్రటి నేత్రములు. ఎలా విప్పాలి? చిరిదే చిరి అంటే మెల్లిగా చిరి కొంచెం విప్పి ఏమిటి చేయాలి? ఎంఏఎల్ విషయావో మా వైపు చూడవయ్యా. ఎంఏఎల్ మా వైపు విషయావో తండ్రి చూడవా.
విప్పిన తర్వాత కొంచెం బాగా విప్పే. ఇప్పుడు మొట్టమొదటి మెల్లిమెల్లిగా విప్పాలి, మా వైపు చూడాలి, తర్వాత బాగా విప్పార్చాలి. ఇప్పుడు ఎలాగుంటాయి రెండు కళ్ళు? తింగళం ఆదిత్యను ఎదుండార్పోల్. చంద్రుడు సూర్యుడు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది. యువతల పక్క చంద్రుడు, యువతల పక్క సూర్యుడు. సూర్యుడేమో పెద్ద వేడి, చంద్రుడేమో చల్లదనం. రెండు మనం ఇప్పుడు సైమల్టేనియస్గా అనుభవించాం. కానీ ఆ భగవంతుడిని చూస్తే మీకు చంద్రసూర్యులు ఇద్దరు ఆయన నేత్రాలు అంటే రెండు ఒక్క మాట వికసిస్తే ఏమిటవుతుంది అంటే, అడు మనవారు చిత్రంగా చెప్తారు. భగవంతుడు పడుకున్నాడు, నాభిలో కమలం పుట్టింది, కమలానికి సూర్యుడు ఉంటే వికసిస్తుంది, చంద్రుడు వస్తే ముడుచుకుపోతుంది. పాపం బ్రహ్మగారు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసుకోండి. మీద కూర్చున్నాడు ఆయన తామర పువ్వు. ఈ తామర పువ్వుకి ఈయన కానీ ఇలా మీదకి పడుకున్నాడు కదా, వెళ్ళగితే ఈయన చూస్తే ఏమవుతుంది? ఒకటేమో చంద్రుడు, ఒకటేమో సూర్యుడు. సూర్యుడు వచ్చరికి ఇలా విడుతూ ఉంటుందిట, చంద్రుడు వచ్చరికి ఇలా ముడుచుకుపోతుంట. పాపం ఈయన వస్తావని ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది ఇది. కాబట్టి తామర పువ్వు ముడుచుకోను విడను, ముడుచుకోను విడను. అందమైన సన్నివేశం చూపిస్తారు మన పెద్దలు. అటువంటి ఒక అందమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. తింగళం ఆదిత్యనం ఎడుందార్పోలు. ఆదిత్యుడంటే సూర్యుడు, భరించుటకు వీలు కాని తాపము. చంద్రుడు ఆస్వాదించుటకు, ఆహ్లాదించుటకు పరిమితి చాలనటువంటి చల్లదనం ఇక్కడ. కాబట్టి ఒక చల్లదనం ఉండాలి, ఒక వెచ్చదనం ఉండాలి, రెండు మాకు కలగాలి. అలా నువ్వు చూడాలి మా వైపు. ఎందుకు కలగాలో తర్వాత మనం చేస్తాను. తింగళం ఆదిత్యను ఎడుందార్పోల్ ఏమిటి చెప్తాను. అంగణి ఇరండుంకొండు. అంటే అందమైన, కಣ್ಣంటే నేత్రములు, ఇరండుంకొండు రెండు పెట్టినవి మా వైపు చూడు. రెండు, ఒక నేత్రం చాలదు. ఈ పోనీ చల్లగా ఉన్న నేత్రంతో చూస్తాను పనికిరాదు, వెచ్చగా ఉన్న నేత్రం చూస్తే పనికిరాదు. రెండుంకొండు, ఇరండుంకొండు రెండు కళ్ళతోటి మమ్మల్ని చూడాలి అని ప్రార్థిస్తున్నారు ఈ పిల్లలు. అంగణి రెండుంకొండు ఎంగళ్ మేల్, మా వైపు నోక్కుదియేల్. చూడు అనకండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నీవు అనుగ్రహిస్తే అనండి. ఎంచేత అనుగ్రహించడానికి మనకి అధికారం లేదు. ఆయనేమో అనుగ్రహిస్తానంటాడు, అనుగ్రహించనంటాడు. స్వామి తమకు అవకాశం అయితే అంటారు పెద్దవాళ్ళు. మాటలు నేర్పు తెలిసిన వాళ్ళు మా ఇంటికి ఒక మాట రండి అంటారు అనుకోండి. అన్నారు మా ఇంటికి రండి అనరు. అవకాశం అయితే ఎందుకు ముందు రమ్మడం ఎందుకు, మాకు అవకాశం లేదని ఇస్తే పోతుంది అనరు వారు. వీరు అనేటప్పుడు మాత్రం మాకు అవకాశం అయితే అనాలి. అలాగే స్వామి అంటారు నోక్కుదియే, నువ్వు కానీ చూసినట్లయితే ఏమిటో చూస్తే ఎంగళ్ మేల్ శాపం, మా మీద ఇంతకాలం ఆవరించి ఉన్న శాపము ఈ హిందూ అలా జారిపోతుంది స్వామి. ఇంతకాలం మమ్మల్ని శాపం ఆవరించి ఉన్నది. ఆ శాపము పోవాలి అంటే నువ్వు ఒక్కసారి ఆ సూర్యుడు చంద్రుడులా ఉన్నటువంటి నీ రెండు కళ్ళు ఒక్కసారి మా మీద ప్రసరింపచేసి చూసావా, మా శాపము తొలగిపోతుంది అని ఇవాళ పిల్లలు స్వామిని నేత్రములు విప్పార్చి, నేత్రములు మెల్లమెల్లగా విప్పార్చి తమ వైపు చూడమని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక్క మాట మళ్ళీ అంతా అందంగా చూద్దాం. మనము రాజులమట. కథలో ప్రారంభించింది ఆవిడ రాజులతో పోలుస్తోంది మంది. రాజు అంటే ఏమిటంటాడు? ఎవరండి రాజుగారు? నేనే. మనం ఏమిటంటున్నాం? అహం ఈశ్వర. ఇది దైవాసుర సంపద్విభాగ యోగమని భగవద్గీతలో 16వ అధ్యాయం ఉంది. ఆ 16వ అధ్యాయంలో మనమందరమునట దేవతాంశ ఉందిట, మనలో అసురాంశ ఉందిట. ఒకప్పుడు దేవతా సంపత్తు మన లోపల ఉంటుంది, ఒకప్పుడు అసుర సంపద ఉంటుంది. ఇప్పుడు నీ మాటలు చెప్పేస్తాయన్నాడు. దానికి ఏమక్కర్లేదండి. ఆ అధ్యాయం చదివి మీరు ఏ మాటలంటే దేవ, ఏ మాటలంటే అసుర రాసుకోండి. రాసుకుంటే మనకే తెలిసిపోతుంది ఎప్పుడు మనం దేవ, ఎప్పుడు మనం అసుర. పొద్దున్న లేవగానే కొంతసేపు దేవ, మరి కొంచెం పోతే అసుర, మళ్ళీ ఆ దేవ, మళ్ళీ అసుర, ఇలా మారుతూ ఉంటుందండి. కాబట్టి మన లోపల ఇవన్నీ వచ్చాయి. ఎలా వచ్చాయో మీకు ఆ మాటలు రాశాడు ఆయన భగవద్గీతలో. కృష్ణ భగవానుడు చెప్పాడు. ఏమంటాడేవాడు? ఈశ్వరోహం, నేనేనండి యజమానిని, నేను ఈశ్వరునండి, నేను దీనికి అధికారిని, నేను అహం భోగి, మాకేం లోపం లేదండి, మాకు కావాల్సిన భోగాలు ఉన్నాయి, మా అబ్బాయికి ఒకది, నాకు ఒకది, మా అబ్బాయికి ఒకది, నాకు ఒకది, ఎన్నో చెప్పేస్తాం. అహం భోగి. అయితే ఆక్ష, మాకు డబ్బున్నవాళ్ళం, బలవం కలవాళ్ళం, ధనవంతులం, మేము ఎన్నో యజ్ఞాలు చేయించాం. యక్ష్యే, యజ్ఞం చేస్తాం. దాస్యామి, అందరికీ ఇస్తాం. మోదిష్యే, ఆనందిస్తాం. ఇదిగో ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఒకళ్ళిద్దరిని తీసేశాను, ఇంకొకడు ఉన్నాడు, హనిష్యే చ అపరానపి, మిగిలిన కూడా చంపేస్తాం. ఈ మాటలు నీలోంచి ఎప్పుడొచ్చాయో అప్పుడు నీలో ఆసుర సంపద పెరిగి ఉన్నది అనుకో. ఎప్పుడైతే ఈ మాటలు తగ్గిపోయి వాడిదనే మాటలు నీ లోపల నుంచి వస్తాయో అప్పుడు దైవీ సంపద పెరిగింది అనుకో. ఏమిటి? ఏదుంటే నష్టం ఏమిటయ్యా? అసుర సంపద ఉంటే నీకు మళ్ళీ 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 హీన జన్మలు ఎత్తుతూ ఉంటావు. అసలు దేవసంపద ఉంటే నువ్వు దీనిలోంచి బయటికి వెళ్ళి నీవు ఈ సంబంధం వదిలిపోతుంది. నీ క్రమంగా ఇది నాది, ఇది నేననే భావాలు తొలగి నీవు ఇతరులకు ఉపయోగపడటానికి, పరునికి ఉపయోగపడటానికి ప్రయత్నిస్తావు, మోక్షం పొందుతావు. కాబట్టి దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీమత అని చెప్తుంది భగవద్గీత.
అటువంటి ఒక చిత్రమైన సన్నివేశంతో మన లోపల ఇద్దరిని పెట్టాడు, దైవ ఆసుర. ఈ మనం అప్పుడప్పుడు ఆసుర విజృంభించి ఏమిటి చేస్తుంది? అరసు అంటే రాజుల్ని చేసేస్తుంది మనందరినీ. ఏమిటి? మనకందరికీ ఇదే శరీరం ఒక పెద్ద సామ్రాజ్యం అండి. దీనికి ఉన్న అందాలు, దీనికి ఉన్న ఆస్తులు, దీనికి ఉన్న భోగాలు, దీనికి ఉన్న ఇళ్ళు, ఇవన్నీ మనవేనండి. కాబట్టి ఎవరిది రాజ్యం? మంది. ఆయనకి రాజ్యం ఎంత ఉందో ఆ రాజుగారికి మనకి అంత విశాలమైన సామ్రాజ్యం ఇచ్చాడు స్వామి. చీమకి ఉంది రాజ్యం, బ్రహ్మగారికి ఉంది రాజ్యం. చీమ సామ్రాజ్యం దాని పంచదార కణ ఇంత తీసుకుంటుంది, అది పట్టుకుంటుంది. ఓహ్, దాని అహంకారం చూడాలి, జై జై జయం వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇలా చూస్తే మళ్ళీ వెనక్కి వస్తుంది, మనం ఎటు చూస్తే అటు రెండో పక్కకి వెళుతుంది, కానీ మన మాట విందది. చాలా గంభీరంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దానికి ఈశ్వరోహం. నేను స్వతంత్రుడిని, నన్ను అడ్డేవాడేవాడు, ఇలా అడ్డు పెట్టండి, మళ్ళీ ఇలా వెళ్ళి ఈ పక్క నుంచి వస్తుంది. మళ్ళీ ఏమి చిత్రమైన తెలివితేట, చీమల పారు చూస్తే మనకి నవ్వు వస్తూ ఉంటుంది. మనం అంత తెలివైన వాళ్ళం కావేమో కూడాను. అటువంటిది ఈశ్వరోహం, అది దానికి స్వాతంత్ర్యమే. రెండోది ఏమిటి? అహంభోగి. నాకేం లోపం లేదండి, ఏదో భగవత్ కటాక్షం వల్ల అన్న ముక్క రాదండి. అప్పుడు అది జ్ఞాపకం పెడదు. మనం అనొచ్చు ఆ ముక్క, కానీ ముందు ఒక మాట అంటూ ఉండండి, భగవత్ కటాక్షం వల్ల ఏదో లోపం లేదు, భగవత్ కటాక్షం వల్ల ఏదో ఇది లేదు. ఆ ఒక మాట అనేస్తూ ఉండండి, ఏం ప్రమాదం ఏం లేదు, దానివల్ల వెంటనే పట్టుకుపోడైనా. కాబట్టి ఆ మాట అంటే మన లోపల ఉండేటువంటిది మనకు అహంకారం తగ్గుతూ ఉంటుంది. ఇంచేత ఈ మనం అందరం కూడా రాజులమైనట. ఇది రాజ్యం అంటే ఏం ప్రమాదమా అండి? ఉండొచ్చు కదా, ఉండాలి, కానీ ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎలా ఉండాలి? నీది అనుకుంటే ఉండకూడదు, వాడిది అనుకుంటే ఉండవచ్చు. రాజ్యన్నామ మహావ్యాధి అచికిత్స్యో వినాశన అంటారు. రాజ్యం అనేటువంటిది పెద్ద జబ్బు లాంటిది. పూర్వం పెద్ద జబ్బు ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు పెద్ద జబ్బు పెద్ద ప్రమాదం కాదు, పోతుంది అంటున్నారు. కానీ ఇప్పుడు రాజ్యన్నామ మహావ్యాధి, ఇప్పుడు క్యాన్సర్ లాంటిది ఉందాం, ఇది మహావ్యాధిట. అచికిత్స్య, దీనికి చికిత్స లేదుట. వినాశన, వీడిని అంతా వందించేస్తుందిట. అలాంటిది మనకి రాజ్యం. ఏది? శరీరము తాను అని, శరీరమునకు చెందినవి నావి అని అనుకునేటువంటి భావన మనకు రాజ్యం. ఇది రాజ్యన్నామ మహావ్యాధి అచికిత్స్య వినాశన. అయితే ఏమయ్యా అంటే ఈ రాజ్యం ఉన్నవాడు ఎంత బాధలు పడతాడు. ఒకనాడు మహాచక్రవర్తి, ఆ చక్రవర్తికి ఒకనాడు కాస్త బలము తగ్గింది, సైన్యము తగ్గింది, ధనము తగ్గింది. వీడికంటే బలమైన వాడు వచ్చాడు, వచ్చి వీడిని ఓడించేశాడు. ఓడించేసి ఏం చేశాడు? టౌన్ వదిలి వెళ్ళడానికి వెళ్ళి అరెస్ట్ చేసేసాడు. రాజధానిలోనే వీడు ఉండాలి, వీడిని వదిలేశాడు. ఇష్టం ఎక్కడ జైల్లో ఉండక్కర్లేదు, కానీ ఊరు వదిలి వెళ్ళకూడదు. అరెస్ట్ చేస్తే అంటే ఇంట్లో అరెస్ట్ చేస్తారు చూడండి, అలాగా ఊళ్ళో వీడికి భోజనం పెట్టాడు ఆయన, ఏర్పాటు చేయడు. వీడు సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకుంటాడు? ఇంతకాలం రాజ్యం ఉండి బతిమాలితే మరొక్క ముక్క, మరొక్క లడ్డు, మరొక్క స్వీట్ అంటే తిననివాడు. బతిమాలితే కానీ తిననివాడు. అటువంటి వాడు ఇవాళ పాపం ఏమిటి చేశాడు? ఆకలి ఉండలేడు. పగలు వెళ్ళడానికి అహంకారం ఇంకా చావలేదు. పగలు వెళ్ళి హాయిగా ముష్టెత్తుకుందామంటే రాజుని. ఇన్నాళ్ళు తను ఎక్కడ పరిపాలించాడో ఆ ఊళ్ళోనే. ఎంత కష్టం. అంచేత పూలమ్మిన ఊళ్ళో కట్టెలమ్మడం అంటూ ఉంటారు మన వాళ్ళు సామెత. అంటే మనం ఎక్కడైతే రాజులుగా ఉన్నామో అక్కడే మనము మళ్ళీ దరిద్రం అనుభవించి వారిని వీరిని యాచించవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఐశ్వర్యానికి ఉండే నశ్వరత్వం అనగా పోయే స్వభావం అలాంటిది. అది ఏం చేస్తుంది? వెంటనే బయలుదేరాడు. రాత్రి వేళ బయలుదేరాడు. ఎక్కడో చోట 2 మెతుకులు తెచ్చుకుందామని బయలుదేరితే ఏది పాత్ర ఎక్కడుంది? ఏమీ లేదు. ఒకళ్ళ వాకట్లో కుండ పడేశారు. పడేస్తే ఆ కుండలో ఒక సగం భాగం బద్దలు కాకుండా ఉంది, మీద భాగం బద్దలైంది. పోనీ ఇది పట్టుకుందామని పట్టుకున్నాడు. పట్టుకొని బయలుదేరాడు. బయలుదేరేసరికల్లా పాపం ఆ అడుగు మీద నుంచి చూరు ఉంటుంది, ఆ చూరు దగ్గర నీడపడుతూ ఉంటుంది. ఈ నీడపడుతూ ఉంటే గుమ్మాల ముందు నుంచి దగ్గర నుంచి వెళ్తాడు. మధ్యకి వెళితే లైట్లు పడతాయి మీదకి. లైట్లు పడకూడదు, క్రీనీడలోంచి నడవాలి. క్రీనీడలోంచి నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే అక్కడ ఒక నల్లటి కుక్క ఆ నీడలో పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని పెట్టి అక్కడ పడుకుంది. ఇక కుక్కకున్నంత పిల్లల మీద ప్రేమ ఎవరికి ఉండదు. అది పిల్లలంటే వెర్రి ప్రేమ. అది అతి జాగ్రత్తగా కాచుకుంటుంది. ఎవడో వస్తున్నాడు, అప్పుడే ఏమైనా అరుస్తూ పరిగెత్తు వచ్చింది, కాలు పట్టుకుంది. కాలు పట్టుకునేసరికి ఈయన ఏమిటి చేశాడు? పాపం పట్టుకొని పడేశాడు. ఇన్ని మెతుకులు ఎక్కడో పడ్డాయి, ఆ ఇంట మెతుకులు నేలపాలైపోయినాయి. ఆ పట్టుకున్న కుండముక్క కాస్త బదులైపోయింది. ఇది స్థితి. ఇటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడది? అవాళవాడు పాపం చేసిన అహంకారం వల్ల. లేకపోతే వాడికి ఇంత బెంగ ఉండదు. మనసు చాలా ఫ్రీగా వచ్చేస్తుంది బయటికి. ఉన్ననాడు ఎలా ఉన్నాడో లేనినాడు అలాగే ఉండగలిగినటువంటి మనస్థితి ఏర్పడడానికి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదున్నా వాడిది, ఏది ఇచ్చినా వాడిచ్చాడు. వాడికి ప్రీతి వల్ల అనుభవిస్తున్నాం, వాడి అనుగ్రహం అనుభవిస్తున్నాం. వీళ్ళకి ఎప్పుడు బెంగ ఉండదండి, సుఖంగా ఉంటారు. అది లేకపోతే అన్నీ బెంగలే. ఈ ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం మనం అనుభవించేది. ఆ ఐశ్వర్యము శాశ్వతమైన ఐశ్వర్యము. కాబట్టి దానిని జ్ఞాపకం పెట్టుకో, దీనిని వదిలి అని చెప్తారు మన పెద్దలు కనుక. వదిలి మనరు, అది మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. ఇదేమిటంటే ఐశ్వర్యం వదిలి ఎలా బతుకుతాం? వదలొద్దు. వదలకు వదులు, లోపల వదులు, బయటికి వదలకి సంపాదించు, దాచు, అనుభవించు.
ఇది మన సిద్ధాంతమైనటువంటి త్యాగము భోగము రెండిటికి కలిపి సమన్వయముతో మానవ జీవితాన్ని జీవించాలి. కేవల త్యాగముతో అనుభవిస్తే వాడు అంధతమస్సులో పడిపోతాడన్నది ఈశావాస్యోపనిషత్తు. కేవల భోగంతో అనుభవిస్తే వాడు అంతకంటే ఘోరమైన నరకంలో పడిపోతాడు. ఇప్పుడు కేవలము భోగము కాదు, కేవలము త్యాగము కాదు, త్యాగమును భోగమును కలిపి సమ్మేళనము చేసి మనము సమన్వయముతో జీవిస్తే నువ్వు శాంతిని పొందుతావు. అటువంటి ఒక మార్గం మనకి చెబితే మనం ఈ రాజ్యమే పర్మనెంట్ అనుకొని ఉండిపోతే ఆయన వాడు వచ్చి ఎలాంటి రాజ్యం, విశాలమైన రాజ్యం, అందమైన రాజ్యం, అటువంటి రాజ్యం అంతా పోయింది. పోయి ఇప్పుడు రాజుగారు వచ్చారు. వచ్చి ఎక్కడికి వచ్చారు? ఈ మన స్వామి పడుకున్నాడు. మన స్వామి అంటే ఈయన కాదు, అసలు సమ్రాట్ ఆయన. ఎవడు సమ్రాట్? సమ్రాజంచ విరాజంచ అధిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్రియాముఖే తయా మాసగుం సృజామసి అని రోజు స్వామికి హారతిస్తూ ఉంటాం. సమ్రాట్ ఆయనే, విరాట్ ఆయనే. కాబట్టి ఆయన సమ్రాట్. ఆయన సమ్రాట్కి చెందిన దాన్ని ఏమిటంటారు? సామ్రాజ్యం. కాబట్టి మన సామ్రాజ్యం ఎవడిది? సమ్రాట్ది. సమ్రాట్ ఎవడు? ఆయన. కాబట్టి ఆయనది సామ్రాజ్యం. ఈ సమ్రాట్ దగ్గర వశపడిపోయినాడు, లొంగిపోయినాడు, వాళ్ళ బలం లేదు, వచ్చి మంచం కింద దూరాడు. మంచం కింద దూరడం అంటే అర్థం ఏంటి? స్వామి నేను నీ సొత్తును, స్వామి నేను నీ దాసుడను అని లోపల అనుకుంటా. అట్లా అనుకుంటే అలా అనుకోని దగ్గరికి చేరామా మన ప్రయత్నం వల్ల? కాదు. ఎందుకు వచ్చేసాం? మనకి తెలియకుండా లోపల నుంచి ప్రేరణ వచ్చింది, బయలుదేరాం. అనుకోకుండా బయలుదేరాం, అనుకోకుండా చేరాం, అనుకోకుండా మంచం కింద దూరాం. మనకి అలాగే. మనకేం పెద్ద వేదాంతం కాదు, పాడు కాదండి. మనకేమిటి వేదాంతమా? మనకేంటి వాళ్ళ మోక్షం కావాలా? ఏదో ఎందుకో బుద్ధి పుడుతుంది, వెళతాం ఆలయానికి, స్వామిని సేవిస్తాం, ఓహో ఏదో తృప్తి అనుభవిస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళతాం, వస్తాం. ఇది పిచ్చి కాదు, ఇది ఒక భగవత్ కటాక్షం వల్ల కలిగినటువంటి మహాదివ్య అనుభవం. అది ఆ దివ్యానుభవం నీ ప్రయత్నం చేత కలగదు, వాళ్ళ అనుగ్రహం చేత కలుగుతుంది. నటించి రావాలి కానీ నటించి ప్రయత్నిస్తే వచ్చేది కాదు. అట్లాగూ జరిగితే ఏమిటేదో వచ్చాం స్వామిని మనసం దగ్గరికి చేరాం. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇంతకాలము ఇది తొలగకపోవడానికి కారణం ఏమిటి? వాడి చూపు మన మీద పడక. చీకటి దట్టంగా ఆవరించేసింది రాత్రి, ఏ వస్తువా కనపడడం లేదు. ఇప్పుడు మనకి ఎలా పోతుంది చీకటి? కత్తి పట్టుకొచ్చి చీరిస్తే పోతుందా? చిన్న లైట్ పెడితే పోతుందా? లేదా పెద్ద ట్యూబ్ లైట్ పెడితే పోతుందా? అంతటా ఆవరించినటువంటి చీకటి మన శరీరము కాదు, ఆత్మని ఆవరించినటువంటి ఒక పెద్ద చీకటి మన లోపల ఉన్నది. దీని లోపల 3,21 పొర, ప్రతి పొరలోనూ మూడు పొరలు, సత్వము, రజస్సు, తమస్సు, 3 ఉన్నాయి. ఒక గుడ్డ మీద తెల్లటి గుడ్డ అడుగున, దాని మీద ఎర్రటిది, దాని మీద నల్లటిది వేసి కప్పేశాం. పెట్టండి లైట్, ఏమిటి లాభం? కనపడదు. మరి ఏమిటవ్వాలి? ఈ పైది తొలగాలి. ఎలా తొలగుతుంది అంటే విశ్వమనంతను ఆవరించిన చీకటి తొలగడానికి ఏమి కావాలి? మనము కన్ను చించుకున్నా కనపడదు వస్తువు, అటించి వెలుగు వస్తే కనిపిస్తుంది. కాబట్టి వాని వైపు నుంచి వెలుగు రావాలి, కానీ మన వైపు నుంచి ప్రయత్నం చేది చీల్చబడేది తొలగించబడేది కాదు. అంచేది ఏం చేయాలి? స్వామి నువ్వు కానొక్కసారి ఆ నేత్రములు విప్పితే. అలాగే విప్పుతాను. పెద్దగా విప్పొద్దు. ఎన్నాళ్ళ నుంచో పంటలు లేవు, ఒక్కసారి వర్షం పడ్డది, అంతా బీటలు వేసి ఉంది, పెద్ద వర్షం పడ్డది, మళ్ళీ రేపటి నుంచి 2 నెలలు మళ్ళీ ఎండలు పెట్టేసాయి. ఎందుకు ఆ వర్షం మనకు అక్కర్లేదు. మెల్లమెల్లగా పడాలి, అలా మెల్లగా పదునవ్వాలి, అడుక్కి దిగాలి. అలాగే మాకు కూడా ఒక 4 నాళ్ళు ఉపవాసం చేసాను టైఫాయిడ్ తోటి, జ్వరం తగ్గింది. మొట్టమొదటి నాడే మంచి మినపసున్ని, ఇంత కందిపప్పు, ఇంత నెయ్యి, పెరుగు వేసి భోజనం పెడితే ఆ పిల్లడు బతుకుతాడా? అలాగే మనకు కూడా ఒకసారి ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడూ భగవత్ కటాక్షం అంటే మనకి తెలియదు, మన మీద పడలేదు, ఎందుకో అనుకోకుండా వచ్చి పడ్డాము ఈ మంచం కిందకి. ప్రార్థిస్తున్నారు, స్వామి ఒక్క మాట చూడకు, కింగిణివా ఇచ్చేది తామరై పూలే, మెల్లగా విప్పు. ఏమిటి కింగిణివా ఎందుకు అవుతుంది ఇట? స్వామికి ఇలాగ విడుతూ ఉంటుందిట, మళ్ళీ అంటుందిట, మళ్ళీ విడడానికి ఇష్టపడదుట. ఏమిటి చేసే కారణం అంటే మనమందరమును కర్మకి పరతంత్రుడం. వీడి కర్మ అనుభవించకుండా మనం విప్పేసి చీకటి తొలగించేస్తే, ఆవరణం తొలగించేస్తే ఎలాగూ అనుకుంటాడట. పక్కన ఉంటుంది మన అమ్మగారు, ఎవరు? మన శ్రీదేవి. ఈవిడేమిటి చెప్తుంది? స్వామి లోకంలో అందరూ వాళ్ళంతటా వాళ్లే పొందాలంటే ఎప్పటికైనా పొందుతారా? కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు కనుక ఒకసారి మీరు వాళ్ళని అనుగ్రహించాలి. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేశారు, స్వామి విప్పమని. అంతే, చాలు. ఏం చేశారని చెయ్యక్కర్లేదు. వాళ్ళు ఇది చేశారు అది చేశారు అనకండి. ఆర్తితో కావాలి అన్నవాడల్లా నీ దృష్టిలో ప్రసరించడానికి అధికారి. దానికి యోగ్యత అక్కర్లేదు. అన్నం పెట్టడానికి ఏమిటి యోగ్యత కావాలి? ఆకలి కావాలి. భగవత్ కటాక్షం పడడానికి ఏమిటి యోగ్యత కావాలి? ఆర్తి కావాలి. అంతేకాని తామర పువ్వు ఉదయించడానికి సూర్యుడు ఎలాగ అవసరమో మన లోపల భగవత్ కటాక్షం మన మీద ప్రసరించాలంటే మన లోపల ఆర్తి కలగాలి. ఆర్తి అంటే పొందితే కానుండలేననే కోరిక.
ఈ కోరిక కలగాలి మనలో. అది కలిగితే స్వామి వెంటనే చూస్తాడు. ఇవి రెండు విరోధిస్తూ ఉంటాయి. కర్మ ఒక పక్క, స్వామి అనుగ్రహం ఒక పక్క, మన అపరాధములు ఒక పక్క, స్వామి అపరాధములు ఓర్చుకునే శక్తిని జ్ఞాపకం చేసే అమ్మవారు ఒక పక్క. ఈ విధముగా మనకి ఆయనకి పోరాటంలో మాట విడుతూ ఉంటుంది, మూసుకుంటుంది, విడుతూ ఉంటుంది, మూసుకుంటూ ఉంటుంది. చివరికి అమ్మవారు గెలుస్తారు. గెలిచి స్వామి తప్పు వికసించాలంటుంది. అప్పుడు వికసింపజేస్తుంది. అప్పుడు వికసింపజేస్తే ఒక్క మాట విప్పడానికి వీలేదు. మళ్ళీ మెల్లమెల్లగా ఏమిటి మెల్లమెల్లగా? అటించి విప్పడం కాదండి, ఇటించి మనలో విడుతోంది. ఇక్కడ చూసుకోవాలి. మనకి లోపల మన హృదయ కమలం ఉందే, ఇది విడాలి. ఏమిటి విడాలి? మొట్టమొదట అసలు భగవంతుడంటే మనకి పరమద్వేషం. మొట్టమొదటి అక్కడ బయలుదేరాం. ఈ పరమద్వేషంతో ఉన్నవాళ్ళు ఏమిటి తగ్గాలి? ముందు ద్వేషం పోవాలి. నాకు దేవుడు అంటే ఏం పెద్ద ద్వేషం లేదు కానండి, అంటే నాకు దాని ఎందుకు పెద్ద అభిమానం లేదండి, నాకు పెద్ద నాకు పక్షపాతం లేదంటాడు. వీడికి ఏమిటో వీడికి ద్వేషం లేదు, వీడు న్యూట్రల్. కాబట్టి ముందు ఆ ద్వేషంలోంచి న్యూట్రల్ స్థితికి రావాలి. నాకేం పట్టే వాళ్ళని వెళ్ళనండి, నాకేం నాకు పూచి లేదంటాడు. వీడు రాడు, అంటే వీడు ఇంకా మధ్యకు వచ్చి ఉన్నాడు దానిలోంచి. ఇది పోవాలి. ఇది పోయిన తర్వాత మరో మెట్టు ఏమిటి రావాలి? అప్పుడు స్వామి యందు ఆభిముఖ్యం కలగాలి. న్యూట్రల్. కాబట్టి ముందు ద్వేషంలోంచి న్యూట్రల్ స్థితికి రావాలి. నాకేం పట్టుదల లేదు, ఆయన ద్వేషం లేదు, ప్రేమ లేదు, నాకు వెళితే వాళ్ళని వెళ్ళనండి, నాకేం నాకు పూచి లేదంటాడు. వీడు రాడు, అంటే వీడు ఇంకా మధ్యకు వచ్చి ఉన్నాడు దానిలోంచి. ఇది పోవాలి. ఇది పోయిన తర్వాత మరో మెట్టు ఏమిటి రావాలి? అప్పుడు స్వామి యందు ఆభిముఖ్యం కలగాలి. ఇది రెండవ వికసించడం. అలా వికసించాలి మెల్లమెల్లగా మన ఆత్మలో ఉండేటువంటి జ్ఞానం. తర్వాత ఆభిముఖ్యం కలిగిన తర్వాత నేను స్వతంత్రుణ్ణి, ఈ దేహమే నేను అనిపిస్తుంది. ఈ దేహమే నేను తగ్గాలి. నేను స్వతంత్రుణ్ణి తగ్గాలి. నా అంతవాడిని నేను అనుకోవడం తగ్గాలి. క్రమంగా విడవడం. అలా విడుతున్న తామరపు అవి స్వామి నేత్రాలు కావు. మనము వికసించాలి మెల్లమెల్లగా. విడ తర్వాత ఏమిటి రావాలి? దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను నేనే రక్షించుకోగలను, తగ్గాలి. కాదు నాకు వాడు రక్షకుడు, వీడు రక్షకుడు కాడు తెలియాలి. నేను వారికి చెందినవాడిని, వీరికి చెందినవాడిని, వారి కొరకు ఉపయోగపడాలి, వీరి కొరకు ఉపయోగపడాలి. కాదు నేను ఎవరికి ఉపయోగపడినా లోపల ఉన్న వాడికే ఉపయోగపడుతున్నానని తెలియాలి. అది తెలిసిన తర్వాత ఏమిటి కావాలి? నాకు ఏదో ఇట్లా వికసించడానికి నాకు ఒక సాధనం ఉంది, నేను కర్మ చేస్తాను, జ్ఞానమార్జిస్తాను, భక్తి సంపాదిస్తాను అనుకుంటే లాభం లేదు. ఇవన్నీ చేస్తూ కర్మ చేయి, జ్ఞానం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. కానీ చిట్టు చివరిది ఏది? వాడే. కాబట్టి వాడే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. లాస్ట్ సూత్రం భగవద్గీతలో. ఇది ముందు జ్ఞాపకం పెట్టుకో. అయితే మానిమన్నావా కర్మ? వల్ల కాదు, చెయ్యవలసిందే. కురు కర్మైవ తస్మాత్వం. భగవద్గీత చెప్తాడు, చెయ్యి కర్మే. జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే నీ పాపం అనేటటువంటి సముద్రాన్ని నువ్వు తరించలేవు. జ్ఞానం సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అయితే భక్తి లేకపోతే భక్త్యాత్ అనన్యాశక్య. అనన్యమైన భక్తికే నేను లొంగుతాను కానీ మరి దానికి లొంగను. అయితే నా భక్తి వల్ల లొంగావు? కాదు, నా వల్ల లొంగాను. నీ జ్ఞానం వల్ల నా జ్ఞానం వల్ల పాపాలు పోయినాయి? కాదు, నా వల్ల పోయాయి. నా కర్మ వల్ల నేను పవిత్రమైనాను? కాదు, నా వల్ల పవిత్రం. అన్నీ మళ్ళీ అటించంటాడు ఆయన, చేయమంటాడు మనని. ఇదో విచిత్రమైన గీత. ఈ గీతా శాస్త్రం మనకు ఆచరణకి తెలియాలి, తెలిస్తే కానీ తెలియదు. చేసే పని మానడానికి వీలు లేదు. ఆర్జించే జ్ఞానం ఆర్జించకుండా ఉండడానికి వీలు లేదు. జ్ఞానము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో సేవ చెయ్యాలి. చేసేది నేననిపించకూడదు, ఇది నాకు సాధనం అనిపించకూడదు. ఇది త్యాగం అంటే. ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మం అనగా భగవంతుని పొందుటకు సాధనము. భగవంతుడు అంటే సుఖము. సుఖమును పొందుటకు, ఆనందమును పొందుటకు సాధనము నేను ఆచరించిన కర్మ కాదు, నేను ఆర్జించిన జ్ఞానం కాదు, నేను ప్రేమించిన భక్తి కాదు. మరేది సాధనమైతే వదిలేద్దాం, వల్ల కాదు. ఇదండి స్థితి. ఏమిటి చేస్తాడు ఇప్పుడు ఆయన? మాం ఏకం శరణం వ్రజ. నన్నే ఉపాయమని మనసు లోపల దృఢముగా నమ్మి ఉండము. స్వామి, నేను కర్మ చేస్తే, నేను నీ ఆజ్ఞ కనుక కర్మ చేస్తున్నాను, నీ ఆజ్ఞ ప్రకారం కర్మ చేస్తే నీవు ఒక్కసారి సంతోషించి నా కర్మకు ఫలముగా నా మనసు లోపల శుద్ధి కలిగించు, రాగద్వేషములను తగ్గించు, అహంకార మోకారములను తగ్గించు, రజస్తమస్సులను తగ్గించు. అందుకు కర్మ. నేను చేస్తే తగ్గలేదు స్వామి, నువ్వు అనుగ్రహిస్తే ఈ చేసిన కర్మ వల్ల నా అంతఃకరణములకు శుద్ధి కలుగుతుంది. శుద్ధి కలిగిన తర్వాత ఏమి కావాలి? నేనెవడనో నాకు తెలియాలి. నేనెవడనో నాకు తెలిస్తే దాన్ని ఏమిటంటారు? జ్ఞానం అంటారు. నేనెవడనో నాకు తెలియడానికి మళ్ళీ నా జ్ఞానమా? కాదు. ఎప్పుడు నేనెవడో నీకు తెలిసిందో, ఎవడనో నేను అడగానే ఏమిటి చెప్పాలి? నేను భగవానునికి సొత్తునైన వాడిని, భగవానునకు దాసుడను, భగవంతుని కొరకే ఉపయోగపడదగిన వాడను, భగవంతుడే ఉపాయముగా కలవాడను, భగవంతుడే నాకు అనుభవింపదగినవాడు. ఇవన్నీ మన భారతీయ సంప్రదాయంలో భార్య యొక్క లక్షణాలు. మనం అందరం భార్యనే కదండి. ఇప్పుడు భర్త కోసం వెళుతున్నాం మనం. ఇక్కడ మగ ఆడ అందరూ పెళ్లికి బయలుదేరిన వారే. ఇందులో ఆడాలేరు మొగాలేరు, అందరూ ఆడే.
అంటే ఏంటి? సకల జీవరాశి, సకల జీవకోటి పరార్థమైనది, పరతంత్రమైనది. ఇవి రెండూ ఉంటే స్త్రీ అని అర్థం మన భారతీయ భాషలో. కాబట్టి జీవులందరూ పరతంత్రులే, జీవులందరూ పరార్థమే. ఎలాగూ? పండు రంగు వలే. మంచి రంగు కలిగిన పండు కొంటాం. ఎందుకు కొంటావు? పండు కోసం ఇచ్చేవా డబ్బు? రంగును చూసి ఇచ్చేవా? రంగును చూసి ఇచ్చావు. రంగు పండు లేకపోతే ఉంటుందా? ఉండదు. కానీ రంగు చేత పండుగ గొప్ప. రంగు ఎందుకు ఉపయోగిస్తుంది? తినడానికి పనికి వస్తుందా? పనికి రాదు. కానీ రంగుకి విలువ. దేనికి విలువ? రంగుకి విలువ వస్తుంది. మంచి రంగు వచ్చేస్తే ఆ పండుగ ధర ఎక్కువ. రంగు లేకపోతే విలువ లేదు. ఇది నీకు ఏది ఉంటే విలువ? వాడి కొరకు నీ ఉపయోగపడడానికే రంగు, కానీ తనకనే వేరే ప్రయోజనము లేకుండా రంగు ఎలా ఉందో, రుచి అనేది రుచి కోసం కాదు, రుచి వలన పండుగ గొప్పతనం కలిగించడానికి రుచి. అలాగే మనము కూడా ఎందుకోసమని? నేను నా కోసం కాదు, నేను వానికి గొప్పతనమును కలిగించడానికి. నేను చేసే ప్రతి పని వానికి గొప్పతనమును కలిగించాలి, వాని కొరకు నేను ఉపయోగపడాలి, వాడే నాకు రక్షకుడని భావించాలి. ఈ స్థితి నీ లోపల కలిగితే నీవు వానితో విడదీయడానికి వీలు కాకుండా కలిసి ఉండి, నీ కొరకు అనేదేది లేకుండా వాని కొరకనే భావన కలిగినటువంటి దశ కలుగుతుంది. ఇది కలిగితే నీవు నీవైనట్టు లెక్క. ఇది కలిగేదాకా నీవు కాదు. నేనంటే శరీరమే అంతదాకా. నేనంటే తెలియాలంటే ఇది జ్ఞానం, ఇది కలగాలి. ఇవి రెండూ కలిగిన తర్వాత అప్పుడేమిటి కలుగుతుంది? అరే, నేను ఉన్నదంతా ఆయన వల్లేనట, నేను నడిచేదంతా ఆయన వల్లేనట, నేను అనుభవించేదల్లా ఆయన కటాక్షం వల్లేనట. ఇది తెలిస్తే ఏమిటవుతుంది? నాన్న ఏడు మనంతరం మనం బతుకుతున్నామటరా, అదిగో ఆయన ప్రభు ఇస్తున్నాడు కనుక మనం బతుకుతున్నామని మనం చెప్పాం అనుకోండి. ఎవరైనా ఒక పెద్ద డబ్బున్న ఆయన చూపించి, అబ్బాయి మనకి పాపం ఆయన స్వామి ఆయన పోషిస్తున్నారు, ఆయన పంపిస్తున్నారంటే మన పిల్లలకు కూడా ఆయన ప్రేమ కలగదండి. అలాగే సంబంధ జ్ఞానం కలిగించండి. ఇప్పుడు సంబంధ జ్ఞానం ఏమిటి కలిగించాలి? వాడు మనకు స్వామి, ఆయన పితా తండ్రి, ఆయన రక్షక, మన ఆపదలు తొలగించేవాడు, ఆయన మనకి శేషి, మనం ఆయనకి వినియోగపడే దాసులము, భర్త, ఆయనే మనని పోషించేవాడు, ఆయనే మనం ఎరుగదగినవాడు, ఆయనే మనకి స్వామి, మన సొత్తు ఆయనకు చెందినవాళ్ళం. ఆయన మనందరి చేత అనుభవింపబడేవాడు కాదు, మనల్ని అనుభవించేవాడు ఆయన. ఇలాగా 9 సంబంధాలు ఉంటాయి మనకందరికీ భగవంతుడితోటి. ఈ 9 సంబంధాలు మనకు తెలియాలి. ఈ 9 సంబంధాలకే 9 దారాలు పేరు పెట్టి మళ్ళీ కట్టేస్తున్నారు. మనకందరికీ పెళ్లి పడిపోయి 9 దారాలతో మీ పుస్తకాలు కడతారే, ఏమిటి ఆ దారాలు? దారం అంటే బంధం కదండి. భగవంతుడితో మనకి సంబంధం అంటే ఏమిటి? అంటే విడదీయడానికి వీలు కాని బంధము. వివాహం అయిపోయిందంటే మన భారత జాతిలో మరి విడవడానికి వీల్లేదండి, విడాకులు లేవు మనకి. అలా ఉండవలసిందే. వాడితో ఏం బాధలు పడుతున్నాను. ఇదేమిటండి అన్యాయం? ఇంత స్త్రీనిడా అన్యాయం చేస్తారా? పాపం మోడర్న్గా వచ్చింది, కానీ ఇది మన రహస్యమైన సిద్ధాంతం తెలియక. కాబట్టి దీనికి ఏముంటుంది? అటువంటి బంధం ఏర్పరిచాడు మనకి భగవంతుడు. 9 రకముల సంబంధములు ఉన్నాయి. అవి తెలుస్తుంది. అప్పుడు నీవబడివో నీకు తెలిస్తే, తెలియగానే ఏమవుతుంది? నీకు ఇంత ఉపకారం చేసిన వాడికి మనం ఏమైనా చేయొద్దా? చేశావు. చేస్తే ఏమైంది? నువ్వు పరార్థమైనవు. అవగానే ఏమవుతుంది? నీ సుఖము నీకు తగ్గుతుంది. తగ్గదు. సుఖము లేకపోవడం ఆనందంగా ఉంటుంది. తాను శ్రమపడి ఆనందిస్తాడు. తల్లి రాత్రి తెల్లవార్లు పిల్లడికి జ్వరం వచ్చి ఏడుస్తూ ఉంటే ప్రక్కన పడుకొని అలా వాడిని జోకెడుతూ వాడికి పాలిస్తూ తెల్లవారు నిద్ర లేకుండా బాధపడి పొద్దుడికి జ్వరం తగ్గి వాడు నవ్వుతూ ఉంటే పొంగిపోతుంది. రాత్రి తెల్లవారులు నీ వల్ల చచ్చానరా నిద్ర లేదంటుందా? అనదు. మరేమిటి? ఆనందిస్తుంది. ఎందుకు? కష్టం ఆనందమా సుఖమా? కష్టం ఆనందం అవుతుంది. ఇప్పుడు వాడి కొరకు నేననుకుంటే ఇది నీకు కలగాలి. ఈ సంబంధ జ్ఞానం కలగగానే ఏమొచ్చింది? వాడి కొరకు ఉపయోగిస్తాం. వాడి కొరకు ఉపయోగించి శ్రమపడితే ఏమవుతుంది? ఆనందము కలుగుతుంది. ఈ ఆనందము కలగటం మానవ జీవితంలో పొందవలసినది మహత్తరమైన ఫల. జ్ఞానము ముందు, ఆనందము తరువాత. జ్ఞానం ఏమిటి? వాడి కొరకు వాడికి చెందిన వాడిని. ఆనందం ఏమిటి? వాడి కొరకు తాను ఉపయోగపడుట. ముందు జ్ఞానం ఉంటే కానీ ఆచరణ రాదు. ఇవి రెండూ కలిస్తే మానవత్వం వచ్చినట్టు లెక్క మనకి. అది మనకు ఆండాళ్ళ తల్లి చెప్తోంది. స్వామి కింగిణి వాయిచ్చేది తామరై పువ్వు పోలే శంగణ్. మళ్ళీ వాడు అనుకున్న చి తామర పువ్వు పోలిగా మా స్వామికి. ఈ తామర పువ్వుకి ప్రేమ ఇడిసిందా? ఎర్రగా ఉంది కానీ ప్రేమ ఉందా? తల్లి కళ్ళు ఎర్రబడితే ఎందుకు ఎర్రబడ్డాయి? పిల్లడి మీద ప్రేమ చేత. మత్తెక్కిన వారికి త్రాగితే కళ్ళు ఎర్రబడతాయి. ఆ ఎరుపా? మా స్వామి కళ్ళ ఎరుపు. తామర పువ్వు ఎరుపు, దానికి సహజమైన రంగు. అదేం కోరి తెచ్చుకుందా? కాదు. మా తల్లో మా స్వాము మన కోసమని అయ్యో ఒళ్ళు పాపం ఎంతకాలం నుండో అజ్ఞానం అనేటటువంటి ఒక వ్యాధితోటి బాధపడుతూ తాను తెలియక, పక్కనున్న వారిని తెలియక, ఒడలు తెలియక, కేవలం డెలీరియం అలా పలవరింతలు పలవరిస్తూ బతుకుతున్నాడే. వీడు ఎప్పుడైనా తెలివిలోకి వస్తాడా? పాలు తాగుతాడా అని ఏడుస్తూ పక్కని కూర్చున్న తెల్లవారులు మేలుకొన్న తల్లి ఎలా కళ్ళు ఎర్రగా ఉంటాయో అలా మన స్వామి కళ్ళు ఎర్రగా ఉంటాయి. చూడండి ఒక్కసారి. ఇది దేనివల్ల వచ్చింది? వాత్సల్యం వల్ల వచ్చింది.
అది తామర పువ్వుకుందా? లేదు. కాబట్టి తామర పువ్వును పోలిగ్గా చెప్పకూడదు మన పెరుమాళ్ళ కళ్ళకి. మంచిది కింగిణివా ఇచ్చేదా తామర పువ్వు పోలే అని మళ్ళీ తెలియదు. లేదు శంగన్. ఓహ్, ఆ ఎర్రని నేత్రాలు, ఆ ఎర్రదనాన్ని చూడాలి మీరు. ఎర్రదనం చూస్తే ఏమిటి కనిపిస్తుంది మనకి? స్వామి వాత్సల్యం కనిపిస్తుంది. వాత్సల్యంతో నిండినటువంటి నేత్రములు. విప్పవయ్యా. ఎలా విప్ప? వల్ల కాదు. చిరిదే మెల్లమెల్లగా మెల్లమెల్లగా విచ్చుకోరా అంటే మాలో ఒక్కొక్కటే కలగాలి. నువ్వు మొట్టమొదట మాలో ఏం కలిగించాలి? ద్వేషం తగ్గించాలి. తర్వాత ఆభిముఖ్యం కలిగించాలి. ఆభిముఖ్యం కలిగిన తర్వాత నేను దేహము కాదని తెలియాలి. దేహమునికి చెందినవి నావి కావని తెలియాలి. నేను నీకే చెందిన వాడిని తెలియాలి. నేను మరొకరికి చెందిన వాడిని కానని తెలియాలి. నేను చేసేది ప్రతికోది పని నీ కొరకే చేస్తున్నానని తెలియాలి. ఇలాగ వరుసగా మెట్లండివి. ఈ మెట్లన్నీ ఎక్కువస్తే అప్పుడు దేవాలయంలోకి వెళతాం. ఏమిటండి ఇన్ని మెట్లు ఏమిటండి? చక్కగా రోడ్డు మీద పెట్టి కూడా దేవాలయం ఇది చిక్కు. ఇన్ని మెట్లు ఎక్కాలి. ఈ మెట్లని మనవారు ఆలయ పరికల్పనలో మనకి చూపించారు. ఆలయంలో మెట్లు, ఆలయంలో దేవుడు ఎక్కడో లోపల 5 అంతలో ఆ లోపల పెడతారు. ఎంతో క్యూ దాటి వెళ్ళాలి. ఏమిటివన్నీ? మన దేహమునకు ప్రతీక ఆలయం. ఒకసారి చూసుకుంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములనే కోశములు దాటితే లోపల ఆనందమయ కోశములోకి వెళితే అప్పుడు భగవాను దర్శిస్తాం. ఇది గర్భగుడి. ఇక్కడికి వెళితే మరి వెనక్కి రావడానికి దారి ఉండదండి. వెళ్ళిన దారి అంటే వెళ్ళడమే, అటు వెళ్ళడానికి దారి లేదు. కాబట్టి భగవంతుడి దగ్గర చేరిన తర్వాత మరి అవతలకు వెళ్ళక్కర్లేదు, అక్కడ ఉండిపోవడమే. అది ఉపనిషత్ రహస్యం. దీనికి ఆలయం పెట్టారు. బాగుండదండి. క్యూ వేగంగా సాగడానికి వెంకటాచలపతికి అవతల పక్క ద్వారం పెడితే అని ఆలోచించారు ఒకసారి. యువతల నుంచి ద్వారం ఉంది, అలాగే ఎదురుగా కానీ ద్వారం పెడితే వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావక్కర్లేదు కదా. అలా అవతల పక్క వెళ్ళిపోవచ్చు. చిన్నగా క్యూ గబగబగా నడుస్తుంది. పనికి రాదురానైనా. ఆలయంలో గర్భాలయానికి వెనక పక్క ప్రక్కని ద్వారాలు ఉండవు. ఒకటే ద్వారం ఉంటుంది. వాళ్ళని చేరే దారి ఒక్కటే. ఆ దారిలోంచి వెళ్ళిన వాడికి మరి అటు వెళ్ళక్కర్లేదు, అటు మరేం లేదు వెళ్ళడానికి. యువతలకి మరి వెనక్కి రాడు. ఇది మన స్థితి. దీనిని మన ఆలయంలో చూపిస్తున్నారు. అది చూపిస్తుంది మన తల్లి శంగని సిరిచిరిదే ఎంఏఎల్ విడియావో. చూస్తే ఏమిటవుతుంది? మొదటిలా మెల్లమెల్లగా విప్పు. తర్వాత ఒక్కసారి 2 కళ్ళు పెద్దవి చేసి విప్పార్చి విప్పు. విప్పితే సూర్యుడు చంద్రుడు. సూర్యుడు ఏమిటి చేస్తాడు? వేడి చేసి అన్నిటినీ పరిశుద్ధం చేస్తాడు. ఇప్పుడు మన లోపల ఇంతకాలం ఏముంది? బురద. ఆ బురద ఎండొస్తే కానీ ఎండదు కదా. దీనిలో కాలు జారిపోతుంది. ఒకసారి ఎండ బాగా వచ్చేస్తే ఏమవుతుంది? కాలు జారదు, కూరుకోదు, గట్టిగా ఉంటుంది. ఏదా బురద? అవిద్య, అజ్ఞానము అనే పంకము మన లోపల ఉన్నది. అవిద్య అజ్ఞానం అంటే ఏమి? ఏది ఉన్నదో ఏది లేదో ఎరుగలేకపోవుట, ఏది నేనో ఏది నేను కాదో ఎరుగలేకపోవుట, ఏది నాదో ఏది నాది కాదో ఎరుగలేకపోవుట, ఇవన్నీ మన లోపల. ఏది నిత్యమో ఏది అనిత్యమో ఎరుగలేకపోవుట, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో ఎరుగలేకపోవుట. ఇన్నీనండి. మొత్తం కలిపేసుకోండి. మొత్తం అంతా మనలో ఉన్నవన్నీ ఊహించండి. అవి ఉంటే దాని పేరేమన్నారు? బురద. ఈ బురద ఎలా ఇంకుతుంది? స్వామి చూపు పడితే పోతుంది. మన లోపల అనేకమైనటువంటి పాపరాశులు ఉన్నాయి. పాపరాశులు అంటే ఏమిటో? పాపాలు ఏం చేయలేదండి మేము అనకండి. అందరం చేస్తున్న పాపాలు 2. ఒకటేమిటి అంటే నేను కాని దానిని నేను అనుకొనుట, నాది కాని దానిని నాది అనుకొనుట. 2 పాపాలు ప్రతివారు చేస్తున్నారు. కాబట్టి నేను నాది 2 అక్షరములు గలది పాపము, 3 అక్షరములు గలది అమృతము. అంటే నేనులో 2 అక్షరాలు ఉన్నాయి, నాదిలో 2 అక్షరాలు ఉన్నాయి. ఈ 2 అక్షరాలు గల పాపం. మరేది పుణ్యం? ఆ మమాకి ముందు నా పెట్టండి. నా మమ, నాది కాదు అంటే పుణ్యం. ఎందుకంటే ఏమీ లేదు. మాటలోనే ఉంది పుణ్యం, మాటలోనే ఉంది పాపం. మనం మాట్లాడే మాటల వల్ల మనకి పాపం వస్తుంది, మాట్లాడే మాటల వల్ల పుణ్యం వస్తుంది. కనుక అవి 2 ముందు పాపం అంతా ఇంకాలి. ముందు సూర్యుడు రావాలి, తర్వాత ఏమిటి రావాలి? చంద్రుడు రావాలి. ఒక్కసారి మన ఆత్మకి ఆనందాన్ని కలిగించేటువంటి ఆ 2వ కన్ను విప్పు తండ్రి. తింగళం ఆదిత్యను ఎడుందార్పోల్. నీలో మనకి చంద్రుడు సూర్యుడు ఒక్కసారి ఉంటే ఎలాగుంటుంది అంటే, మన కృష్ణ భగవానుడు దుర్యోధనుడి సభకి రాయబారానికి వెళ్ళాడు పాండవుల పక్షాన్ని. వెళ్ళినప్పుడు అందరూ చూస్తున్నారు. కొందరు ప్రేమించిన వారు ద్రోణుడు, భీష్మ మొదలైన వారు చూస్తున్నారు. యువతల శత్రుపక్షం నుంచి కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళకి చూడడానికి ఏమిటో ఏదో వెనక్కి కొట్టేస్తున్నట్టు నెట్టేస్తున్నట్టుంది వాళ్ళకి. వీళ్ళకందరికీ ఎంతో చల్లగా స్వామి వచ్చాడు పొంగిపోతున్నారు వీళ్ళు. అప్పుడు ఎలాగున్నాయండి కృష్ణుడు అంటే చెప్పారు మనకి, ప్రసన్న ఆదిత్యవర్చసం. చల్లని సూర్యుడిలా ఉన్నట్టు ఆయన. చల్లని సూర్యుడు ఉంటాడండి ఎప్పుడైనా? చల్లని సూర్యుడిలా ఉన్నట్ట. ప్రసన్నాదిత్యవర్చస్కుడై ఉన్నట్ట. ఎవరికి ప్రసన్నత అంటే తాము భగవంతునికి అనుకూలురము, భగవానుని అనుగ్రహము చేతనే మేము సుఖముగానున్నాము అనుకునే వారంతా ఆయనకి అనుకూలురు. వీరిపై ఎలా పడుతుంది స్వామి చూపు? చల్లగా చంద్రకాంతిలా వెన్నెల్లా పడుతుంది.
రెండో వారు మేమంటారు వీరు. ఏది చేసినా మేమే, భగవంతుని పొందడం మా వల్లే, చేసే పని మా వల్ల, కలిగే తెలివి మా వల్ల, అనుభవించేది మేము. ఈ మేమన్న వారందరూ రెండో పార్టీ అక్కడ ఉంటారు. వాళ్ళ మీద ఏమిటి ప్రసరింపచేయాలి? సూర్యకిరణములు ప్రసరింపచేయాలి, తప్పింపచేయాలి. అంటే మనలో ఉన్నటువంటి రెండు రకములైన దైవ ఆసుర భావములను రెండింటినీ ఒకదాన్ని పెంచాలి, ఒకదానిని తగ్గించాలి. దేనిని పెంచాలి? దైవ భావములను పెంచాలి. దేనిని తగ్గించాలి? ఆసుర భావములను తగ్గించాలి. ఈ తగ్గించడానికి ఏమి రావాలి? ఒకసారి ఆ చంద్రుడు లాంటి కన్ను పక్కకి, సూర్యుడు లాంటి కన్ను పక్కకి ప్రసరించి మాలో ఉన్న పాపములకు అన్నిటికీ నీ సూర్యుడు లాంటి కాంతిని ప్రసరింపచేయి. మాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో కలిగిన జ్ఞానానందములకు నీ చంద్రుడు లాంటి కాంతిని ప్రసరింపచేయి తండ్రి, మనల్ని అనుగ్రహించు. తింగళం ఆదిత్యనమిడుందార్పోల్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి భయం వేసింది స్వామి నేత్రాలకి. తింగళం ఆదిత్యను అన్నామా? ఇందాక తామర పువ్వు పడితే సిగ్గుపడి మళ్ళీ శంకరన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయి ఒక్కసారి సూర్యుడు చంద్రుడు ఉన్నారు. మళ్ళీ మర్చిపోయి ఒక్కసారి సూర్యుడు చంద్రుడు ఉన్నారు. ఈ సూర్యుడు ఎవడండి? అయ్యా సమంగా మీ నాన్నగారు మీలాగే ఉన్నారండి అన్నాం అనుకోండి, బాగుంటుందండి. మీ నాన్నగారిలాగే మీరున్నారంటే బాగుంటుంది, కానీ మీ అమ్మలాగే మీరున్నారంటే బాగుంటుంది, కానీ అచ్చంగా మీలాగే మీ అమ్మగారు ఉన్నారండి అంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడేం చేసాం మనం? ఎవరండి సూర్యుడు అంటే ఉపనిషత్తు చెప్పింది, ఈ పురుష సూక్తం చెప్పింది. ఎక్కడ పుట్టాడయ్యా సూర్యుడు? చక్షో సూర్య, కంటిలోంచి పుట్టేటవాడు. ఈ చంద్రుడండి చంద్రమా మనసో జాత, మనస్సులోంచి చంద్రుడు పుట్టాడు. ఇదే పుట్టడానికి కారణం ఎవరు? భగవానుడి మనస్సు, భగవానుడి కన్ను. అయితే ఆ కంటికి ఎవరిని పోలిక చెప్తున్నాం? ఈ సూర్యుడిని చంద్రుడిని. ఎంత తప్పు, ఎంత తప్పు! పిల్లల్ని మన వాళ్ళని తీసుకొచ్చి ఆయనకి పోలిక చెప్తామా? వచ్చి పనికిరాదు. కాక వీళ్ళేమిటి, వీళ్ళు కొంతసేపు ఉంటారు, పోతారు. 12 గంటలు ఒకటి ఉంటే 12 గంటలు ఒకటి ఉంటాడు. ఆ 12 గంటలు వాడుగా బాగా ఉన్నాడు ప్రకాశిస్తాడు, సగం వెలుగు, పూర్తి వెలుగు, 4వ వంతు వెలుగు, లేని వెలుగును వీడిది. అలాంటి వాళ్ళు స్వామి నేత్రాలకు ఎప్పుడూ దివ్యమైన ప్రకాశంతో, ఎన్నడూ తరగని ప్రకాశంతో, ఎన్నడూ మనకి ముడుచుకోనటువంటి ప్రకాశంతో ప్రకాశించే స్వామి నేత్రాలకి ఇటువంటి వాళ్ళన. కాక వీళ్ళకి అమావాస్య అయితే ఒకడిని పట్టేస్తాడు, ఒకడొచ్చి పౌర్ణమి వస్తే ఒకడిని పట్టేస్తాడు, ఒకడొచ్చి. వీళ్ళిద్దరూ మా స్వామి నేత్రాలక. ఎన్నడూ ఎవ్వరు వచ్చి అడ్డగించిన అడ్డబడని వెలుగు కలిగినటువంటి కాంతి కలిగినటువంటి మా స్వామి నేత్రాలకి ఈ సూర్యుడు చంద్రుడు ఉపమానాలు పనికిరారు. కాబట్టి తింగళం ఆదిత్యనమిడుందార్పోల్. తప్పు. అంగణి రెండుంగుండా అందమైన నేత్రాలను, అంతే, అంతకంటే మరి ఏం చెప్పలేము. ఏమిటయ్యా అంటే అందంగా, చాలా అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుందండి. ఇది భగవంతుని యొక్క అనుభవం కలిగితే అనే మాట. భగవంతుని అనుభవం మనకి తెలియక ఉపమానాలు చెప్తాం, కానీ భగవంతుని అనుభవం పరిపూర్ణంగా కలిగితే మీకు లోపల ఏదైనా ఒక గొప్ప, మీరు చెప్పలేని ఒక మంచి తీపి పదార్థాన్ని ఇచ్చారు, తిన్నారు. అడిగి మందరు ఎలా ఉందండి? తీయగా ఉంది. మిఠాయి ఎలా ఉందండి? తీయగా ఉంది. తీపి ఎలా ఉందండి అనాలి. ఏమిటి చెప్తావు? అంటే దానికి ఆహనాలి, అనాలి అంటే చెప్పలేను అని అర్థం. అలాంటిది భగవద్ అనుభవం. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని కానీ, భగవంతుడి యొక్క ఆనందాన్ని కానీ, భగవంతుడి అనుభవాన్ని కానీ ఎవడైనా నేను చెబుతానంటే వాడికి తెలియదు అనుకొని వాడిని ఆపేయండి, వినకండి. ఎవడైనా నాకు తెలియదండి, ఏమిటి తెలుసు, మనకి తెలుసుకుంది, వీలైంది కాదండి అంటే ఈయనకి తెలుసును అనుకోండి. ఉపనిషత్తు చెప్పింది ఈ మాట. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? అందమైన నేత్రాలనండి, కానీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, తామర పువ్వులా ఉంటుంది, సూర్యుడిలాగా ఉంటుంది, చంద్రుడిలాగా ఉంటుంది. ఇవన్నీ ప్రాథమికమైన వాళ్ళు పలికే మాటలు. తెలివి కలిగితే ఏమన్నా అంగణి రెండుంగొండు. ఏం చేయాలా నేత్రాలు పట్టుకొని? ఎంగళ్ మేల్ నోక్కుదియే, మా మీద అంటే అర్థం ఏంటా? మేము మనం ఇలా చూపించుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళం? ఎదిరించి నిలబడ్డ వాళ్ళం, బలము చాలక లొంగిన వాళ్ళం, లొంగి మెల్లమెల్లగా వచ్చి ఎప్పుడైనా అవకాశం దొరికితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని చూస్తున్న వాళ్ళం. అలాంటి వాళ్ళని మెల్లిగా స్వామి దగ్గరికి తీసుకొచ్చాడు. స్వామి ఎంత అహంకారం, ఎంత దుర్మార్గం, ఎంత నీకు విరోధులం. ఇంతకాలము నీవింత ఉపకారం చేస్తే ఒకనాడు కృతజ్ఞతాభావం లేని వాళ్ళమే, నీ సంబంధములు ఎరుగని వారమే, నీ సంబంధములు ఎరిగి నీవు చేత ఉపకారం పొంది నీకు అన్నడు ఒకనాడు కూడా మళ్ళీ ప్రత్యుపకారముగా ఒక నమస్కారం కూడా చేయని వాళ్ళమే తండ్రి. ఇటువంటి మా మీద ఎంగళ్ మేల్ నువ్వు కానీ చూపు ప్రసరింపజేస్తే శాపమిషిందు, మాకు ఈ మీద ఆవరించినటువంటి ఒక శాపం ఉంది. ఆ శాపం గతర మనం ఏమి దాన్ని తీసి పారియక్కర్లేదు. నువ్వు మరేంటి చేయాలి? సూర్యుడు వేయిస్తే చీకటిని అయినట్టుగా కిరణాలతో చీరుతాడా, ముక్కలు చేస్తాడా, ఎక్కడైనా తట్టలు పట్టుకు ఎత్తుతాడా, పార పట్టుకు తీస్తాడా? ఏమీ లేదండి, పోతుంది, జారిపోతుంది చీకటి. ఇలా సూర్యుడు పైకి వస్తూ ఉంటే ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది చీకటి. అలాగే స్వామి చూపు అలా మన మీద ప్రసరిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి రాగము, ద్వేషము, రజస్సు, తమస్సు, అహంకారము, మమకారము, ద్వేషము, అసూయ, మాత్సర్యం, ఒక్కొక్కటి. న క్రోధో నచ మాత్సర్యం న లోభో నా శుభామతి. రోజు సహస్రనామాలు చదువుతున్న ఈ శ్లోకమే. అయ్యా నువ్వు ఒక్క మాటగా మనం ఎవరు చూస్తే
మాకు లోభం ఉండదు, క్రోధం ఉండదు, మాత్సర్యం ఉండదు. ఎవరికి? భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. ఆ పురుషోత్తముడి యందు భక్తి కలిగితే, అంటే ప్రేమ కలిగితే ఇవన్నీ జారిపోతాయి. అది ఆయన చూపు మన మీద పడాలి. నొక్కుదియర్ ఎంగళ్ మేల్ శాపం. ఇంతసేపు మా మీద ఆవరించి ఉన్నటువంటి శాపము. శాపం అంటే అర్థం ఏమిటి? శాపం ఇస్తే మళ్ళీ వాళ్లే రెమెడీ ఇవ్వాలండి. చిక్కది శాపానికి. శాపం అంటే అనుభవించే తీరాలి. మళ్ళీ వాళ్ళని అడుగుతారు, స్వామి నేను అనుభవించలేను, దీనికి ఏదైనా ప్రతీకారం చెప్పరా అంటే, సరే ఫలానప్పుడు రాముడు వస్తాడులే, ఆయన పాదధూళి తగిలితే మళ్ళీ నువ్వు స్త్రీ అవుతావు. అలాగా ఎవరికైనా ప్రతి వారికి ఒక రెమెడీ చెబుతూ ఉంటారు. ఫలానప్పుడు అని అవధి. మనకు అలా ఏదైనా ఉందా? మన శాపం ఇది. ఇది అనుభవిస్తే కాని తీరనిది. శాపం అనగా అనుభవించే దాన్ని నాశనం చెయ్యాలి, లేకపోతే ఆ భగవానుడు అనుగ్రహిస్తే పోవాలి. కాబట్టి రెండే దీనికి మార్గాలు పోవడానికి. ఒకటి నువ్వు అనుభవించేయాలి పూర్తిగా, లేదు భగవానుడు అనుగ్రహిస్తే పోతుంది. శాపం ఎలాంటిదో మన కర్మ అలాంటిది. ఏ నాటి నుండో మనని ఆవరించి ఉన్నది ఈ కర్మ. ఈ కర్మ పోవాలంటే ఏమి కావాలి మనకి? స్వామి యొక్క చూపులు ఒక్కసారి మెల్లమెల్లగా ముందు ప్రసరించి, ఒకసారి సూర్యచంద్రులు పడ్డట్టు తర్వాత ప్రసరించి మన మీద ప్రసరిస్తే, మన లోపల ఉన్నటువంటి పాపరాశి ఇంకితే, మన లోపల ఉండే పుణ్యమంతా ఒక్కసారి ఆవిర్భవిస్తే, మన లోపల కలిగిన అజ్ఞానము నశిస్తే, జ్ఞానము పెరిగితే, దుఃఖము తొలగితే, ఆనందము వృద్ధి పొందితే, ఓహో ఏమి సుఖం అనుభవిస్తాం. ఏమైంది? ఇప్పుడు శాపం దిగిపోయింది. అది మాకు కలగాలి స్వామి అని ఇవాళ మన గోపికలు స్వామి మంచం దగ్గర చేరి అన్నారు. అయితే మీ శాపం అంటే ఎలాంటి శాపం? స్వామి మా శాపము అన్నాడు అహల్యకు వచ్చిన శాపం లాంటిది. ఆనాడు దక్ష ప్రజాపతి నాడు చంద్రుడికి వచ్చిన శాపం లాంటిది. అలాంటి మా శాపం పోవాలి. ఏమిటా శాపం? బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవి. ఒక తలకాయ ఆయన కొడుకు రుద్రుడు కోపం వచ్చింది అన్నాడు, చాట్ నరికి పారేశాడు. ఏమిటి 5 తలకాయలు గొప్ప ఏమిటి తీసేశాడు. ఒక తలకాయ తీసేస్తే పితృవధ మహాపాపం చేతికి అంటుకుపోయింది. ఆ కపాలం అంటుకుపోతే ఎలా పోతుంది? వదలదు. ఇది కర్మ. ఇది వదలకపోతే ఏం చేయాలి? దీనికి మళ్ళీ ఒకనాడు ఎప్పుడైనా భగవానుడు కానీ తన వక్షస్థల ముందు ఉండేటువంటి కానీ స్వేద బిందువుని దీనిలో వేస్తే ఇది పడిపోతుంది. ఆయన భిక్షం వేయాలి, దానిలో వేస్తే విడిపోతుందని శాపానికి అవధించారు. అలాగే మనకు కూడా మన చేతికి అంటుకుపోయింది. ఏమంటుకుపోయింది? బ్రహ్మ తలకాయ. ఏమిటా బ్రహ్మ తలకాయ? బ్రహ్మహత్యా దోషం అంటుకుపోయింది మనకి. ఈ అంటుకున్నటువంటి పాపం ఎలా అవుతుంది? ఒకసారి భగవానుడు అనుగ్రహించి తన శరీరంలో ఉన్నటువంటి ఒక చిత్రమైనటువంటి దివ్య శక్తిని మన మీద ప్రసరింపజేస్తే ఇది వదిలిపోతుంది. మాకు అటువంటి శాపం జారిపోవాలి. మేము అలాంటి శాపాలు చేసిన వాళ్ళం, పాపాలు చేసిన వాళ్ళం. రెండవది, దక్షుడి యజ్ఞంలో ఈ చంద్రుడు సూర్యుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళే ఏవో నవ్వేడు ఒకడు, మరొకటి చేసాడు ఒకడు. వాళ్ళకి కోపం వచ్చింది. అందరినీ సూర్యుడికి పళ్ళు ఊడగొట్టేశాడు. అలాగే ఈయనకి చంద్రుడికి నువ్వు 15 రోజులు క్షీణించిపోతావు, పూర్తిగా నశించిపోతావు అన్నాడు. అంటే ఎలాగే పాపం పోతుంది అంటే దానికోసం భగవంతుడిని ప్రార్థించాడు ఆ చంద్రుడు. చెప్తే అప్పుడు ఆయన చెప్పాడు, అబ్బాయి శాపం పోవాలంటే నీకు మరో మార్గం లేదులే, మా శ్రీరంగం రా. శ్రీరంగంలో చంద్ర పుష్కరిణి అని ఒక పుష్కరిణి ఉంది. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసిందా? చంద్రుడికి ఉన్న శాపాన్ని పోగొట్టింది కనుక ఆ పుష్కరిణికి చంద్ర పుష్కరిణి అని పేరు. అలాగే బదరికాశ్రమంలో బ్రహ్మకపాలం ఉంది. ఇప్పుడు మనం పితృదేవతలకి వారికి పిండ ప్రదానం చేస్తూ ఉంటాం. అది ఆనాడు స్వామి స్వేదబిందువు స్వామి ఇలా ఊడ్చి వేస్తే కిందకి పడిపోయినటువంటి బ్రహ్మగారి కపాలం దానిలో వేస్తే బ్రహ్మ మనకందరికీ మొదటి తండ్రి కనుక ఆయనకి తృప్తి కలిగించేము కనుక మన పితృదేవతలు తృప్తిని పొందుతారు. అంచేత బ్రహ్మకపాలం. అహల్యకు వచ్చిన శాపం ఎందుకు వచ్చింది? కేవలము స్వేచ్ఛా ప్రవృత్తి చేత, కామ ప్రవృత్తి చేత వచ్చింది. ఎలా పోయింది? శాపానికి మళ్ళీ అవధి ఏమిటిచ్చారు? ఎప్పుడు రాముడు వస్తే అప్పుడు రాముడి పాదధూళి తగిలితే పోతావు. మళ్ళీ స్వామి వచ్చాడు, రామలక్ష్మణుడు ఇద్దరు అహల్య గౌతమాశ్రమానికి. ఇలా పాదం లోపల పెట్టాడు. వెంటనే మట్టిలోంచి కనపడకుండా ఉన్న తల్లి ఒక్క మాట లేచింది. లేస్తే ఇక్కడ ఒక అందమైన సన్నివేశం చూడాలి, మనం నేర్చుకోవాలి. కాస్త మనకి గొప్పతనం వచ్చేసరికి వంగి దండం పెట్టలేం. రాముడు ఇప్పుడంతా బయలుదేరిన దగ్గర నుంచి అయోధ్య నుంచి బయలుదేరిన అన్ని గొప్ప పనులు చేసేసాడు. తోవలో తాటకని చంపేశాడు. తర్వాత మారీచ స్వభావాలందరినీ కొట్టేసి దూరంగా చిమ్మి పారేశాడు. అంత గొప్పవాడు ఆయన వచ్చాడు ఇక్కడికి. అంతకు ముందు దాకా కిన్విధన్ నిర్జనం వనం అని అడిగాడు విశ్వామిత్రుడు. అని ఏమిటిది? మనుషులు లేరేమిటి అడవిలో? ఎవరిది అడవి అని అడిగాడు. నిధాంతతే కథయిష్యామమ్మ, మర్చిపోయినాను, చాలా అవసరమైన పని ఉంది, పద లోపలికి ఒక్కడి మాట వెళదామన్నాడు ఈయన. అంటే లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి ఈయన తీసుకెళ్ళేసరికల్లా ఆడపిల్ల లేచాడు, ఒక స్త్రీ లేచినాడు. పడ్డది. ఇదే ఇంతసేపు లేదు, ఎక్కడి నుంచి వచ్చింది? నీ పాద రజస్పరిశ చేత శాపము పొందినటువంటి అహల్య స్త్రీమూర్తి అయినదయా, ఇంతకాలం ఆవిడ కనపడకుండా ఉంది అని చెప్పాడు విశ్వామిత్రుడు. చెబితే మనమైతే ఏం చేస్తాం? ఇలా చేపెడతాం, ఆశీర్వదించడం. నేను నా పాదం వల్ల ఇంత గొప్పది కదా అని అలా అనుకోలేదు మన రామచంద్ర ప్రభు.
తస్యాహ జగృహుత పాదవు, ఆమె పాదాల మీద పడి నమస్కారం చేశారు రామలక్ష్మణుడు ఇద్దరు. అది స్వామి యొక్క శీలం, అది మనం నేర్చుకోవలసిన శీలం. మనలో శక్తి పెరుగుతున్న కొద్దీ, పాండిత్యం పెరుగుతున్న కొద్దీ, ఏదో అనేకమైనటువంటి సంపదలు పెరుగుతున్న కొద్దీ వంగడం నేర్చుకో. ఒకరికంటే తక్కువ అనే భావం నీ లోపల పెంపొందించుకుంటూ ఉండు అని స్వామి మనకు పాఠం చెప్పాడు. అటువంటి స్వామి నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆ అహల్యకే శాపం పోవడానికి ఏమిటి కలిగిందో అది మనకు కలగాలి. ఏమిటి కావాలి? భగవత్ పాద పరాగ స్పర్శ మనకు కలగాలి. కలిగితే మన పాపం పోతుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? రాయిలా ఉన్నాం. లేవా? ఉన్నామా? ఎలా ఉన్నాం? రాయి ఎక్కడుంది మనిషి అంటే దానికి ఏమిటి చెప్పారు? అదృశ్య సర్వభూతానాం. అదృశ్య అంటే కనపడకుండా. మన ఆత్మ కనపడుతోందండి మీకు ఎప్పుడైనా? ఊరికే ఆత్మ ఆత్మ అంటున్నాం కానీ ఏదంటే ఆత్మ ఎప్పుడైనా చూసారా మీరు? ఎవ్వడూ చూడలేదు. ఇది కనపడడం లేదు. మరి ఇది కనపడాలంటే ఏమిటి చేయాలి? ఒకసారి స్వామి పాద పరాగముఖ అని మనకి తగిలితే ఒకసారి ఠంగం లేస్తుందండి లోపల ఉండే ఆత్మ వస్తువు. స్వామి మా పైని ఆవరించినటువంటి శాపము దిగజారాలి నీ అనుగ్రహం చేత నీ చూపు ఒక్కసారి మా మీద ప్రసరింపజేయమని ఇవాళ ప్రార్థించారు. ఇవాళతో మనం పూర్తిగా అహంకారం పోయింది. నేను మరి అనం. ఇంకా రేపటి నుంచి రేపు ఏమిటి? రేపు స్వామి కనిపిస్తాడు పాంపు మీద, కన్ను విచ్చి మన వైపు చూస్తున్నాడు కదా అంటే చాలదు స్వామి, కదిలితేనంటే చాలదు. మేము చెప్తాం కండిషన్, ఆ ప్రకారం కదలమంటారు, లేచి నడిచి రమ్మంటారు. అది సౌందర్య దర్శనానికి ఉండేటువంటి మహత్తరమైన దివ్యానుభూతి అనుభవిస్తారు మన పిల్లలు. అది రేపు చూద్దాం. స్వామి అంతఃపురంలోకి వెళ్ళి లేపి నడిపించి తీసుకొస్తాం. ఎల్లుండి సింహాసనం మీద కూర్చోబెట్టి హరే స్వామి ఎంత అందమైన వాడివి, నీకు దృష్టి దోషం తగ్గకుండా పోతి 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 అని మంగళం పాడుతాం. రేపు ఎల్లుండి తర్వాత కథ తర్వాత చూసుకుందాం.